ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వై నాట్ 175 అన్న వైసీపీ ఖచ్చితంగా 150. తెలుగు జాతి ప్రజలందరికీ కూడా పెద్ద పండుగ జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్. మహిళా ఓట్లు అన్నీ కూడా వైసీపీకే పెడతాయి. ఖచ్చితంగా 150 సీట్లతో అధికారంలోకి వస్తామని పదే వైసీపీ కలలుగంటూ ఉంది. ఎందుకంటే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మీ గురించి మళ్ళా చూపించిన తర్వాత కూడా ఈ పొద్దుటికి మళ్ళా సేమ్ అదే కార్యక్రమం మళ్ళా కథ మొదటికి వచ్చి మళ్ళా సేమ్ థింగ్ డ్రామా స్టార్ట్ వన్స్ అగైన్. డ్రామా నాయుడు అని పేరు యూజ్ చేసుకుంటూ మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని చిన్న ఆరోపణ చేయడానికి కూడా నా మీద అవకాశం లేక నా నీతి నిజాయితీ ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అడ్డొస్తారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ప్లాన్ ప్రకారం, ఎందుకంటే అది మేము కూడా ముందుగానే క్లియర్గానే ఎప్పటికప్పుడు మీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం సన్నగిల్లుతుందా? చంద్రబాబు నాయుడు గారు వయసు చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళారు కాబట్టి సరిపోయింది. సొంత జిల్లాలో నియోజకవర్గం, గతంలో అన్నపూడి చేసిన నియోజకవర్గం కదని సరదాగా అలకల నియోజకవర్గం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పాలకుల నుంచి పోటీ చేస్తానంటే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అని పదే వైసీపీ చెప్తుంది. అసలు ఎంత నాకు తెలుసుండి పవన్ కళ్యాణ్ గారిని కొనేటువంటి శక్తి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. చీఫ్ సెక్రటరీ గారి మీద ఆయన్ను తప్పించాలనే టార్గెట్తో ముందు ఎన్నికల కమిషన్ ఆయన కుమ్మక్కని రాశారు. టెర్రరైజ్ చేసి ఉగ్రవాదులు ఎట్లా చేస్తారో అట్లా. ఏంటి ఒక టెర్రరిస్టుల మాదిరి టీడీపీ కార్యకర్తలు, తెలుగు తమ్ముళ్ళు నేను వేసేటువంటి ఓటు నాకు స్వేచ్ఛనిస్తుందనే భావనతోటి ఇవాళ ఆ వైఎస్ఆర్సీపీ గోండాల్ని, రౌడీల్ని ఎదిరించి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. ఈరోజు ఆర్టీవీ అన్సెన్సార్డ్కి నేను వెల్కమ్ చేస్తున్నాను పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడిని. నిమ్మల రామనాయుడు గారు, వెల్కమ్ టు ఆర్టీవీ అన్సెన్సార్డ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాం సార్, బాగున్నాం. నిమ్మల రామనాయుడు అప్పట్లో అధ్యాపకులు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యులు. మూడవసారి గెలిచి హ్యాట్రిక్ను సాధించాలి అనే అంచనాతో ఉన్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో మరోసారి అధికారాన్ని స్థాపిస్తాము, ఈసారి ఎలాగైనా అధికారంలోకి వచ్చేది మేమే అనే ధీమాతో కూడా ఉన్నారు. ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎగ్జిట్ పోల్స్ రాలేదు, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ రాలేదు, ఒక వారం రోజుల సమయం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నాయకులు వారి అంచనాలతో వాతావరణాన్ని వేడెక్కించేస్తూ ఉన్నారు. మరి పాలకులలో నిమ్మల రామనాయుడు ధీమా ఏంటి, ఆంధ్రప్రదేశ్లో అధికారంపై అంచనా ఏంటి, ఇవన్నీ ఆర్టీవీ అన్సెన్సార్లో మాట్లాడదాం. రామనాయుడు గారు, ఓకే. ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎగ్జిట్ పోల్స్ రాలేదు 1వ తారీఖు, ఎగ్జాక్ట్ రిజల్ట్స్ 4వ తారీఖున వస్తాయి. కానీ ఈలోపే అంచనాలతో వాతావరణాన్ని వేడెక్కించేస్తున్నారు. వై నాట్ 175 అన్న వైసీపీ ఖచ్చితంగా 151 క్రాస్ చేస్తామని చెప్తుంది. మీ అంచనాలు ఏంటి? ఖచ్చితంగా ఏదైతే రేపు 4వ తారీఖు ఏదైతే ఉందో, ఒక దీపావళి, ఒక రంజాన్, ఒక క్రిస్మస్ ఏ రకంగా అయితే పెద్ద పండుగలుగా లెక్కేస్తామో, ఈ మూడు కలిపినటువంటి పండుగగా ఆంధ్ర జాతి, తెలుగు జాతి ప్రజలందరికీ కూడా పెద్ద పండుగ జగన్ విముక్తి ఆంధ్రప్రదేశ్. రేపు 4వ తారీఖు ఖచ్చితంగా ఏదైతే 110 నుంచి 128 ఒక లెక్క నడుస్తూ ఉంది. కానీ మేమేదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి రియాలిటీ లెక్కేస్తే 140 నుంచి 160 వరకు కూడా కూటమి గెలిచేటువంటి పరిస్థితి అయితే చాలా క్లియర్గా గ్రౌండ్ లెవెల్లో మాకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ గ్రౌండ్ లెవెల్లో మీకు కనిపిస్తుందని అంటున్నారు. మొన్న జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంని అభినందించడానికి వెళ్ళి 151 క్రాస్ చేస్తున్నాం, దేశం ఆశ్చర్యపోయే ఫలితాలు చూడబోతోంది ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. చూసారా మీరు ఆ వీడియో? చూసా. ఆయన చెప్పిన మాట ఒకటే నిజం, దేశం ఆశ్చర్యపోయేటువంటి ఫలితం. అంటే ఏదైతే 2019లో జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా అయితే 151 గెలుచుకున్నాడో, అది ఈవేళ రివర్స్లో మళ్ళీ కూటమి గెలుచుకోబోతున్న మాట వాస్తవం ఈరోజు. నెంబర్ 1. రెండవది, ఆయన ఏదైతే 175 వై నాట్ 175 ఏదైతే చెప్పాడో, మొన్న ఎలక్షన్స్ ముందే మనం చూడడం జరిగింది. అసలు 175కి అభ్యర్థులు కూడా దొరకనటువంటి పరిస్థితుల్లో
సొంత ఎమ్మెల్యేని, సొంత ఎంపీలని, సొంత మంత్రుల్ని, ఉద్యోగస్తుల్ని ట్రాన్స్ఫర్ చేసినట్టుగా ఏదైతే ఇతర నియోజకవర్గాలు ట్రాన్స్ఫర్ చేసుకునేటువంటి పరిస్థితి, దుస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చింది అని అంటే ఎన్నికలకు ముందే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటమిని అంగీకరించింది అనేటువంటి వాస్తవం. రామానాయుడు గారు, యుద్ధం అన్న తర్వాత, రాజకీయాలు అన్న తర్వాత లెక్కలు ఉంటాయి, వ్యూహాలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి లెక్కలు వేసుకొని వ్యూహాలు రచించి అభ్యర్థులను మార్చారు. అది అభ్యర్థులు దొరక్క అనుకోవాలా, లేకపోతే టీడీపీ అభ్యర్థులకు గెలుపు అవకాశాన్ని ఇవ్వకూడదు అనుకునే వ్యూహం అనుకోవాలా? లేదు, ఖచ్చితంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు దొరకకే, ఎందుకంటే అదే అభ్యర్థులను కదా పెడతా, వేరే పార్టీ నుంచి అభ్యర్థులను తెచ్చుకోలేదు, కొత్త వారిని తెచ్చుకోలేదు, కూటమి కట్టలేదు. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి ఏం చెప్తూ ఉన్నాడు, నా వెంట్రుకను కూడా పీకలేరని చెప్పాడు. ఏదైతే నా సంక్షేమము, నా పథకాలే నాకు ఓట్లేస్తాయి, నా ఫోటోయే మిమ్మల్ని గెలిపిస్తుందని చెప్పాడు. మరి ఆ రకంగా అతను నిజంగా అంత సంక్షేమం, అంత అభివృద్ధి అతను చేస్తుంటే, అతని పథకాలు ప్రజలకు అంది ఉంటే, ప్రజలు సాటిస్ఫాక్షన్ లెవెల్ జగన్మోహన్ రెడ్డి ఉండుంటే, జగన్మోహన్ రెడ్డి బొమ్మ మీదే వాళ్ళు గెలవాలి కదా ఏ అభ్యర్థిని పెట్టినా. కానీ ఎన్నికలకు వచ్చే సమయానికి ఆ అభ్యర్థి గెలవడు, అతనికి నెగిటివ్ ఓటింగ్ ఉంది, ఆ కాన్స్టిట్యున్సీలో బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది అని ఆ అభ్యర్థిని మార్చాడు అని అంటే అర్థం జగన్మోహన్ రెడ్డి కూడా బలం లేదు, జగన్మోహన్ రెడ్డి పాలన మీద ప్రజలకి విశ్వాసం లేదు అనేటువంటి మాట ఆయన ఇండైరెక్ట్గా అంగీకరించాడు. కాబట్టి అభ్యర్థుల్ని మార్చుకుని అభ్యర్థుల గుణగణాల మీద కొంత ఆధారపడినటువంటి పరిస్థితి మొన్న ఏదైతే ఆ సీట్ల ట్రాన్స్ఫర్ను బట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నటువంటి స్థితి. ఆ వ్యూహం ఫలిస్తే 100% ఫలిస్తున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా కనపట్ల. ఎందుకంటే ఒక చోట బంగారం కానిది ఇంకో చోటకి వెళ్తే అక్కడ బంగారం అవ్వదు. చేత ఏదైతే ఆ వ్యక్తి ఇక్కడ ఏదైతే ప్రజలని ఏ రకంగా అయితే ఇబ్బందులకు గురి చేసి లేదా ప్రజల అభిమానానికి దూరం అయ్యాడో అదే రకంగా ఇంకో కాన్స్టిట్యున్సీకి వెళ్ళినంత మాత్రాన అతను మంచి వ్యక్తిగా మారేటువంటి పరిస్థితి ఉండదు. పైగా అది పైపెచ్చు అతను లాస్ట్ మినిట్లో అక్కడికి వెళ్ళడం వల్ల ఏదైతే అక్కడ లోకల్గా ఉండేటువంటి కేడర్తో కానీ అక్కడ ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ మీద ఉండే అవగాహన రాహిత్యం వల్ల కానీ ఇంకా ఇబ్బందులు ఎక్కువ కొని తెచ్చిపెట్టుకునేటువంటి అవకాశమే తప్ప ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆ యొక్క ట్రాన్స్ఫర్స్ ఏదైతే చేశాడో అది అంత ఫలించేటువంటి పరిస్థితి కాదు. కాన్ఫర్ట్ పొజిషన్ అంటే ఎట్లాగా ఓటమికి గురవుతున్నాం కాబట్టి ఆ ఓటమికి ముందు అతను కొంత ఇటువంటి ప్రయోగాలు చేశాడు. ఎందుకంటే ఓటమి అంగీకరించాడు కాబట్టి ప్రయోగాలు చేసేటువంటి దశకు వచ్చినటువంటి పరిస్థితి. ఓకే, రామానాయుడు గారు, మీ అంచనాలు, టీడీపీ అంచనాలు నిజమైతే రేపు ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రివర్గంలో చేరబోయే లిస్టులో ఉండే మొదటి అభ్యర్థితోనే నేను మాట్లాడుతున్నాను. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ కూటమి ఏదైతే ఉందో వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు క్యాబినెట్లో ఉండాలి, ఎవరు ఎట్లా ఏ శాఖలు చేయాలనేది వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. నేను కూడా ఎప్పుడు కూడా అటువంటి పదవుల్ని ఆశించి నేను ఎప్పుడు కూడా పనిచేయాలి రాజకీయాల్లో. నేను రాజకీయాల్లోకి విద్యార్థి దశ నుంచి కూడా ఏఎస్ఎఫ్ అంటే కమ్యూనిస్టు భావాలతో వచ్చినటువంటి వ్యక్తిని. ఏదైతే ప్రపంచ సేవా మాతృమూర్తి మదర్ తెరీసా, ఎవరైతే సమసమాజ స్థాపన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనతో కోసం ఇవాళ రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిని. అంచేత నాకు 24 hours 365 days ప్రజలకి సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చాం. అంచేత పార్టీ ఏ బాధ్యతలు అప్పచెప్తే ఆ బాధ్యతలు 100% సమర్థవంతంగా నిర్వర్తించడానికి మాత్రం ఎప్పుడు కూడా కృషి చేస్తా. నా ద్వారా నా ప్రజలకి, నా పార్టీకి, నా నాయకుడికి మంచి పేరు రావాలి అనేటువంటి ఆలోచనతో నేను ఎప్పుడు కూడా పనిచేస్తూ ఉంటాను. ఓకే, నిమ్మల రామానాయుడు గారు, ప్రసాద్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. అంతకుముందు ఒక క్వశ్చన్ అడిగి ప్రసాద్ దగ్గరికి వెళ్తాను. మీరు రాజకీయాల్లోకి రాకముందు, ఎమ్మెల్యేగా పోటీ చేయకముందు మీరు అధ్యాపకులు, రైట్? ఎస్. నరసాపురం కాలేజ్, నర్సాపూర్ వైన్ కాలేజీలో 10 years లెక్చరర్గా పనిచేస్తాం. ఏ సబ్జెక్ట్ బోధించారు? జాగ్రఫీ. ఓకే, రైట్. ప్రసాద్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు మిమ్మల్ని. రామానాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు క్రియాశీలకంగా 2 ఉభయ గోదావరి జిల్లాల నుంచే దానికి జరుగుతుంది. కానీ ఈసారి ఓట్ బ్యాంక్ షేరింగ్ జరిగిందా లేదా? జనసేన టీడీపీ పొత్తు వల్ల లాస్ట్ టైం మీకు చాలా తక్కువ సీట్లు వచ్చాయి ఉభయ గోదావరి జిల్లాలు. ఈసారి ఎన్ని రాబోతున్నాయి? ఖచ్చితంగా ఈరోజు ఏదో ఉభయ గోదావరి జిల్లాలు 34 ఏదైతే సీట్స్ ఉన్నాయో ఖచ్చితంగా 30 నుంచి 32 సీట్స్ ఇలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుచుకోబోతోంది. గోదావరి జిల్లాల్లో ఏ సీట్లు ఏ పార్టీ అయితే మెజార్టీ గెలుచుకుందో అదే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం వస్తుందనేటువంటిది ఎప్పుడు కూడా సెంటిమెంట్గా జరుగుతూ ఉంది.
ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో కూడా మరి ఆ రకంగానే గెలుపు ఉండబోతుంది. ఓట్ షేర్ కూడా మీరు చెప్పినట్లుగా నిజంగా చాలా చాలా బ్రహ్మాండంగా, ఎందుకంటే మేము ఎవ్వరూ కూడా ఊహించినటువంటి విధంగా తెలుగుదేశం జనసేన ఓట్ షేర్ కూడా అట్లానే అద్భుతంగా జరిగినటువంటి పరిస్థితి. ద ఫస్ట్ టైం ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ పార్టీ వైడ్గా, ఎందుకంటే ఓన్లీ జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళని దృష్టిలో పెట్టుకుని ఓటింగ్ జరిగింది. ఏదైతే ఉభయ గోదావరి జిల్లాల్లో ఆ ఓట్ షేర్ కూడా నేను కూడా చూశాను. మేజర్గా కాపుస్ కూడా చాలా బ్రహ్మాండంగా, ఎందుకంటే వాళ్ళ పోలింగ్ బూత్స్లో కూడా 90% అబౌవ్ ఓటింగ్ రావడం జరిగింది. బ్రహ్మాండంగా ఓట్ షేరు ఏదైతే తెలుగుదేశం పార్టీకి జరిగింది. అదేవిధంగా బీసీస్ కూడా ఏదైతే మళ్ళీ తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలనేటువంటి ఆలోచనతో బీసీస్, అట్ ద సేమ్ టైం ఎవరైతే ఎస్సీలు ఎవరైతే దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా క్రియాశీలకంగా, ఎందుకంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు 151 సీట్లు రావడంలో కానీ 50% ఓట్లు రావడంలో కానీ కీలకమైనటువంటి పాత్ర పోషించాం. కానీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి మా మీద హత్యలు, అత్యాచారాలు, శిరోమండనాలు జరుగుతున్నా కనీసం నోరు విప్పలేదు. దళిత పీటిని చంపి డోర్ డెలివరీ చేసిన ఆ యొక్క ఎమ్మెల్సీనే చట్టాపట్టాలు వేసుకుని అభినందనలు సత్కారాలతో మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశాడనేటువంటి భావన అడుగడుగున కూడా దళితుల్లో కూడా కనిపించింది. అందుకే గోదావరి జిల్లాలో 32 వీలుంటే క్లీన్ స్వీప్ చేసిన ఆశ్చర్యం లేదు. కారణం ఏంటంటే అక్కడ మేజర్గా ఎవరైతే కాపు, బీసీ, ఎస్సీ 3 వర్గాలు కూడా వన్ సైడ్గా కూటమికి పట్టం కట్టారు. రేపు 4వ తారీఖున రిజల్ట్లో కూడా మీకు అదే కనిపిస్తూ ఉంటుంది. రామానాయుడు గారు, ప్రధానంగా వైసీపీ చెప్తున్నది ఒకటే, మహిళల ఓటు శాతం ప్రధానంగా పెరిగింది. సో మహిళల ఓట్లు అన్నీ కూడా వైసీపీకే పెడతాయి, ఖచ్చితంగా 150 సీట్లతో అధికారంలోకి వస్తామని పదే పదే చెప్తున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? వైసీపీ కలలుగంటూ ఉంది. ఎందుకంటే ఏదైతే మహిళలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పక్షానే ఉంటారు. ఎందుకంటే ద ఫస్ట్ వాళ్ళకి లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ఉండాలి, రక్షణ ఉండాలి. అది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళు చూడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ 1. రెండవది, మహిళలు ఎవరైతే ఉన్నారో తమ కాళ్ళ మీద తాము నిలబడాలి, చిన్న చిన్న అవసరాల కోసం ఒక తండ్రి మీదో, భర్త మీదో, కొడుకు మీదో ఆధారపడడం కాదని ఒక డోక్రా సంఘాన్ని తీసుకొచ్చి ఇవాళ మహిళల్ని ఆర్థికంగా బలోపేతం చేసింది తెలుగుదేశం పార్టీ. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మహిళలు బాగా చదువుకోవాలని విద్యా ఉద్యోగ రంగాల్లో 50% రిజర్వేషన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మహిళల ఆరోగ్యం కాపాడాలని దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మహిళలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పక్షానే ఉంటారు, చంద్రబాబు నాయుడు పక్షానే ఉంటారు. ద లాస్ట్ టైం ఏంటంటే ఓన్లీ వన్, ఒక్క ఛాన్స్ అనే దానికి ఏదైతే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి కొద్దిపాటి అభిమానానికి లోనై 2019లో తప్పు చేశారు. ఆ తప్పుని ఇంకొకసారి చేస్తే ఈసారి అధికారం ఇచ్చినప్పుడు రాజధాని లేకుండా చేశాడు. తప్పు జారి ఇంకొకసారి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని లేకుండా చేస్తాడు. మా బిడ్డల కోసం మేము మళ్ళీ రాష్ట్రాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచన ఈవేళ మహిళల్లో అడుగడుగునా కనిపించింది. ఖచ్చితంగా మహిళలు రేపు మళ్ళీ కూటమికే విజయం వచ్చేటువంటి విధంగా మళ్ళీ మీరు రేపు రిజల్ట్ కూడా చూసేటువంటి పరిస్థితి. అట్ ద సేమ్ టైం మేము చూసింది కూడా న్యూ ఓటర్స్, నాకు తెలుసుంటే దగ్గర 38 లక్షల మంది న్యూ ఓటర్స్ ఇవాళ స్టేట్లో న్యూ జాయినింగ్ ఉన్నారు. నేను ఎక్కడ క్యాంపెయిన్కి వెళ్ళినా కూడా ఒకటే చెప్పారు, నా ఫస్ట్ ఓట్ మీకే సార్ అని చెప్పి. అంటే ఈవేళ న్యూ ఓటర్స్ ఎవరైతే యూత్, అది ఇర్రెస్పెక్టివ్ క్యాస్ట్ యూత్. రామానాయుడు వేరు, 175 నియోజకవర్గాలు వేరు కదా. ఎందుకంటే రామానాయుడు కరోనా టైంలో కూడా ప్రజల చెంతనే ఉన్నాడు. సో మీది పార్టీది మీరు క్లబ్ చేయకండి. లేదు, నేనే కాదు. ఎస్, మీరు చెప్పినట్లుగా నేను ఒక పాలకుల్లోనే కాకుండా ఒక తిరుపతి, వైజాగ్ ఇట్లా ఒక నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉండి ఒక డిప్యూటీ లీడర్గా నేను స్టేట్లో కూడా అనేక కాన్స్టిట్యున్సీలు, అనేక నియోజకవర్గాలు లీడర్స్ తోటి కూడా మాట్లాడుతున్నప్పుడు అక్కడ పబ్లిక్తో రీచ్ అవునప్పుడు చాలా క్లియర్గా ఆ రిజల్ట్ నేను కూడా ఎక్కువ కొంచెం ఆర్టీసీ బస్సులోనో లేదా ట్రైన్లోనో కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి పీపుల్కి దగ్గరగా ఉంటాను కాబట్టి యూత్ నుంచి కూడా నాకు తెలుసున్నంత వరకు కూడా అంటే ఏదైతే ఈ జగన్మోహన్ రెడ్డి మోసానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బలైంది, మళ్ళీ రాష్ట్రాన్ని రక్షించుకుంటేనే మళ్ళీ మాకు విద్య, ఒక ఉద్యోగం, ఒక ఉపాధి, ఒక ఆరోగ్యం వస్తుందనేటువంటి ఆలోచన ఇవాళ యువతలో కనిపించింది. ఆ యువత కూడా ఈవేళ మంచి మార్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురాబోతుంది కూటమి వైపు. ఎన్నికల ముందు ప్రధానంగా వైసీపీ ప్రచారంలో చంద్రబాబు వస్తే మళ్ళీ అవ్వాతాతలకు పెన్షన్లు ఉండవు, మళ్ళీ టీడీపీ వాళ్ళే పంచుకుంటారు, ఇంటింటికి వచ్చే వాలంటీరీ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేస్తారనేటువంటి ప్రచారం, ఆ ఇంపాక్ట్ మీపై పడదంటారా? మీరు చెప్పినట్లుగా వైఎస్ఆర్సీపీ అంటేనే అది అబద్ధాలతో, అసత్యాలతో పుట్టినటువంటి పార్టీ.
అందుకే ఆ రకంగానే 19లో అధికారంలోకి వచ్చారు. మళ్ళీ అధికారాన్ని నిలుపుకోవడానికి కూడా అదే అసత్యాలు అదే అబద్ధాలు చెప్పినటువంటి పరిస్థితి. అసలు సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశానికే పరిచయం చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈవేళ ఏదైతే పెన్షన్ ఉంది, ఆ రోజు 35 రూపాయలతో ఎన్టీ రామారావు గారు పెన్షన్ ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారు 2000 రూపాయలని 3000 రూపాయలు చేస్తారని 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి 250 రూపాయలు ఇవ్వడానికి. రేపు మళ్ళీ మేము వచ్చిన తర్వాత చెప్పాం 4000 రూపాయలు ఎవరైతే వృద్ధులు వితంతులు ఇస్తాము, 6000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తామని. అట్ ద సేమ్ టైం ఏదైతే వాలంటీర్ వ్యవస్థను కూడా కొనసాగిస్తాము. కాకపోతే వాలంటీర్స్ పార్టీకి కాకుండా ప్రజలకు పనిచేయమని కోరడం జరిగింది. ఖచ్చితంగా రేపు మళ్ళీ ఏదైతే పెన్షన్ పెంచి ఆ వాలంటీర్స్ ద్వారానే మళ్ళీ ఇంటింటికి అందజేస్తామని మేము ఎన్నికల ముందు అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు మేము కానీ గ్రౌండ్ లెవెల్లో చెప్పాం. ఖచ్చితంగా ప్రజలు దాన్ని విశ్వసించారు. ఖచ్చితంగా ఏదైతే మొన్న లాస్ట్ 2-3 మంత్స్ మరి ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఏదైతే ప్రచ్ఛన్న ఏర్పాట్లు వాలంటీర్స్కి చేయమని కోరినటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వృద్ధుల్ని వితంతులు దివ్యాంగులు కూడా తన రాజకీయంగా ఉపయోగించుకోవడం కోసం మరి వాలంటీర్స్ని పక్కన పెట్టమన్నారు, కానీ ఇంటికి వెళ్ళి ఇవ్వద్దని ఎక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్పలా. ఏదైతే వాళ్ళు సచివాలయ సిబ్బంది ఉన్నారు 10 మంది 15 మంది ఉన్నారు ప్రతి సచివాలయంలో, 400 పెన్షన్లు ఉన్నాయి సచివాలయానికి. అంటే ఒక్కొక్క సిబ్బంది 40 కాడికి ఇస్తే ఒక్క రోజులో క్లియర్ చేయొచ్చు. కానీ అట్లా కాకుండా ఒక నెలేమో కార్యాలయానికి రమ్మన్నాడు, ఒక నెలేమో బ్యాంకులకు రమ్మన్నాడు. అంటే తన రాజకీయం కోసం వృద్ధులు వితంతులు దివ్యాంగులతో కూడా ఆటలాడినటువంటి జగన్ పరిస్థితిని వాళ్ళు కూడా గమనించారు. అందుచేతే జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పేటువంటి విధంగా రేపు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ద్వారానే మా వృద్ధులు వితంతులు దివ్యాంగులకి న్యాయం జరుగుతుందనేటువంటి ఆలోచన కూడా అవ్వాతాతలు. వాలంటీర్ Last question అది, మీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం సన్నగిల్లుతుందా? మీలాగే ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న గారు లోకేష్ని అధ్యక్షుడిగా చేయాలి ఇమీడియట్గా అని చెప్పారు. అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు గారు వయసు అయిపోయిందా, పని అయిపోయిందా? ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలకి పార్టీకి సంబంధం లేనిటువంటి అంశం. ఏదైతే బుద్ధా వెంకన్న గారు అంటే ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయం, అది పార్టీకి సంబంధించిన అభిప్రాయం అనేటప్పటికీ అది చంద్రబాబు నాయుడు గారు ఒక జాతీయ పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాకు ఒక పోలిట్ బ్యూరో ఉంటుంది. అటువంటి నిర్ణయాలు ఏవైనా తీసుకోవాలి తెలిసినప్పుడు పార్టీ అధ్యక్షుడు పోలిట్ బ్యూరో ఎవరైతే ఇంపార్టెంట్ బాడీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు మీరు మమ్మల్ని ప్రశ్నించండి, కానీ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలను తెలియజెప్పినప్పుడు దానికి నేను ఆన్సర్ చేయలేను. ఓకే, రామనాయుడు గారు, పాలకొల్లు విషయానికి వద్దాం. పాలకొల్లులో మీరు 3వసారి గెలవబోతున్నారా? హ్యాట్రిక్ కొట్టబోతున్నారా? 100% కూడా మళ్ళీ హ్యాట్రిక్ ఏదైతే పాలకొల్లులో సాధించబోతూ ఉన్నా, ఏదైతే నేను రేపు పాలకొల్లులో సాధించేటువంటి గెలుపు 1, 2, 3వ రౌండ్ అయ్యే సమయానికే వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి కౌంటింగ్ హాల్ని వదిలి వెళ్ళిపోయేటువంటి విధంగా రేపు పాలకొల్లులో నాకు ఏంటి అంతధేమా ఏంటి? 100%. ఎందుకంటే నేను ప్రజల్ని నమ్ముకుని పనిచేశాను. ఏదైతే ఆ రోజు 2014 నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా నేను ఎలక్ట్ అయినప్పుడు మీరు చెప్పినట్టుగా అదే కౌంటింగ్ హాల్లో 14లో కూడా నాకు కౌంటింగ్ ఫస్ట్ రౌండ్లో నేను 2500 ఓటింగ్ మైనస్. అంటే ఎందుకంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను, అవతల వైఎస్ఆర్సీపీ ఒక బీసీ అభ్యర్థి, అక్కడ ఇండిపెండెంట్గా మా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అంతకుముందు ఎమ్మెల్యే అప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి టికెట్ రాకపోవడంతో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేశారు. బాబ్జీ గారు, ఆయన కూడా మంచి వ్యక్తి, డాక్టర్ గారు, ఆయనకు కూడా 38,000 ఓట్లు ఇండిపెండెంట్గా వచ్చాయి, మంచి వ్యక్తి. అందరూ కూడా ఏంటంటే సరే తెలుగుదేశం పార్టీ 2గా చీలిపోయింది కాబట్టి అక్కడ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేటువంటి భావన. అది నిజంగా ఫస్ట్ రౌండ్ మేము చూసేటప్పటికి అట్లానే 2,500 ఓట్లు, అంటే మేము ఇద్దరం చీలిపోతున్నాం, వచ్చేటికి కష్టపడి వచ్చాము కాబట్టి నాకు తెలియకుండానే నాకు కొంచెం ఆందోళన ఉండి చెమటలు పట్టడం అనే పరిస్థితి ఫస్ట్ రౌండ్ నేను చూశాను కౌంటింగ్ హాల్లో. ఓకే, ఆ రోజే అనుకున్నా చెమటలు పట్టాయి ఆ రోజు. 100%. ఎందుకంటే ఎమ్మెల్యే అవడం అనేది నా గోల్. నేను ఎప్పుడో చదువుకుంటున్న దగ్గర నుంచి ఇంటర్మీడియట్ చదువు కాడ నుంచి నేను మా సిస్టెంట్కి ఇప్పుడు ఇదే హైదరాబాద్ వచ్చేటప్పుడు ఏదైతే నాంపల్లి రైల్వే స్టేషన్ దిగి ఆ బస్సులో వెళ్తున్నప్పుడు ఈ అసెంబ్లీలో అడుగు పెట్టాలి ఇప్పటికైనా సరే అనుకునేవాడిని. దాన్ని సాధించుకుని టికెట్ తెచ్చుకున్నాం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో టికెట్ తెచ్చుకోవడం అంటే అంత అసామాన్య విషయం కాదు. అటువంటిది పార్టీ టికెట్ తెచ్చుకున్నాం, కానీ అరే ఏంటి ఇట్లా జరుగుతుంది, ఇంత కష్టపడి టికెట్ తెచ్చుకున్నాము అని అనిపించి ఆ రోజు ఆందోళన ఫస్ట్ రౌండ్ అయ్యేటప్పటికి. అందుకని ఆ రోజు అనుకున్నా రేపు ఎప్పుడు ఎలక్షన్కి వెళ్ళినా కూడా హ్యాపీగా సంతోషంగా గెలవాలి.
అలా చేయాలని అంటే ఏదో ఎలక్షన్ ఇప్పుడు కొంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చిన తర్వాత ఫిబ్రవరి మార్చిలో చదువు మొదలుపెట్టి రాత్రి డే అండ్ నైట్ టీలు తాగు పనిచేయడం కంటే జూన్ నెల నుంచి మార్చి వరకు ఒక ప్రణాళికబద్ధంగా చదువుకుంటే ఎట్లా మంచి మార్కులు సాధిస్తాడో అదేవిధంగా నేను గెలిచిన ఫస్ట్ డే నుంచి లాస్ట్ 5 డే వరకు అంటే 5 years కూడా పనిచేయాలి. ఆ రకంగానే 14-19లో పాలకొల్లు నియోజకవర్గ ప్రజలకు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేశాను. కాలేజీ నుంచి అసెంబ్లీలో అడిగిపెట్టారు. ఓకే, మీరు నియోజకవర్గంలో ఏం చేశారనే వీడియో ఒకసారి చూపిద్దాం, తర్వాత మిగిలిన విషయాలన్నీ మాట్లాడదాం. పీసీఆర్ ఆటో నడుపుతున్నారు, పేపర్ వేశారు, రిక్షా తొక్కుతున్నారు, ధాన్యం బస్తా ఏంటి మోసారు మీరేది? 40 అంతా ధాన్యమేనా అది రామనాయుడు గారు? ధాన్యమే. బోధి కాలంలో దిగారు, పారతో మట్టి ఎక్కేస్తున్నారు. నేను రైతు బిడ్డనండి. నేను చిన్నప్పటి నుంచి తండ్రితో పాటు పొలంలోకి వెళ్ళేవాడిని, గొట్లాంకలు తీసేవాడిని. తాడి చెట్టు తాడి చెట్టు ఎక్కల ఏంటి పాక కొడుతున్నారు తాటాకులతో? ఇదివరకు చిన్నప్పుడు 5 గంటలు లేచి ఆ రోజు తాటాకు కొడితే మడ తొక్కేవాళ్ళం 5 గంటలు లేచి. ఎందుకంటే తెల్లారుజాను మంచు పొదుల్లో తాటాకు మడ తొక్కాలి. పార లంకలు తీసేవాళ్ళం, బోధులు తవ్వేవాళ్ళం. అంచేత ఎప్పుడైనా నాకు టైం అవకాశం ఉంటే వరి కూడా కోసారు. ఇది ఆకుతీత అండి. ఓకే, సహజంగా నిజమే. ఎన్నికలకు ముందు కొన్ని రోజుల ముందు టీలు కాయటం, లేకపోతే హోటల్స్ దగ్గరికి వెళ్ళి అట్లేడి ఇలాంటి స్టంట్లు చూస్తుంటాం. కానీ మీరు ప్రతిరోజు ఏదో ఒక యాక్టివిటీతో మీరు కనిపిస్తూనే ఉంటారు. ఇదంతా మీడియాని గ్రాప్ చేయటానిక నిజంగా ప్రజల కోసం చేశారా? ప్రజల కోసమే. ఎందుకంటే మీరు అన్నారు ఇప్పుడే ఏదో ఎలక్షన్ నిమిత్తం అయితే ఆ ఎలక్షన్ ప్రచార నిమిత్తంలో ఆ ఎలక్షన్ పదనిసల కింద కొంతమంది చేస్తూ ఉండడం మనం కూడా మీ టీవీల్లోనే పేపర్లోనే చూస్తూ ఉంటాం. కానీ అట్లా కాకుండా ఫస్ట్ డే నుంచి కూడా, ఎందుకంటే నేను వచ్చిందే గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చాను. అంచేత గ్రౌండ్ లెవెల్ ఇప్పుడు చూసారు మీరు, ఇప్పుడు పాక కొడుతూ ఉన్నాం. అది అలవాటు ఉంటే కొట్టగలరు తప్ప లేకపోతే అది మీరు ముడివేయడం కానీ. అదేవిధంగా ఆకుతీత ఉంది. ఆకుతీత ఇంకా కోత అంటే కొడలు పెట్టుకుని కొయ్యచ్చు కొంతవరకు ట్రై చేయాలి. కానీ ఆకుతీత అంటే చాలా ప్రాక్టికల్గా తీయాలి. అంటే ఫస్ట్ నుంచి ఆ గొట్టలంకలు కానీ అన్నీ కూడా నాకు అలవాటు, ఇంట్రెస్ట్. నేను ఒక రైతు బిడ్డగా ఉన్నాను కాబట్టి నాకు ఇప్పటికీ కూడా సొంతంగా వ్యవసాయం చేస్తాను. అంటే ఎక్కువ చేయలేకపోయినా సరదాగా ఒక 5 ఎకరాలు వ్యవసాయం చేస్తా. ఇప్పటికీ నేను మొన్న దాలో ఉందంటే 58 నుంచి 60 బస్తాలు పండిస్తా. హై ఓకే, అంత కష్టపడి. అంటే నాకు ఇంట్రెస్ట్. అలాగే ఆక్వాకల్చర్ కానీ ఇట్లాగా ఇప్పుడు కూడా టైం దొరికితే, ఎప్పుడైనా మధ్యలో టైం దొరికితే పొలంకి వెళ్ళి పని చేస్తా. ఎందుకంటే కొంత రిలీఫ్. ఎందుకంటే సహజ సిద్ధంగా అంటే మీరే అక్కడికి వెళ్ళి ఆ సమస్యను చూపించడం కోసం మీరే బోధులో దిగి మీరే ఎక్కేసి ఆ ధాన్యం బస్తాను మోయాల్సినంత ఉందా? అంటే ఏదైతే ఒక రైతు పక్షాన్ని, అంటే నన్ను అడిగితే ఏ ఎమ్మెల్యే అయినా ఏ ఎంపీ అయినా కొంత ఇట్లా పని చేస్తాయి. అసలు ఆ పని కష్టం, పని విలువ తెలుస్తుంది. ఇప్పుడు అసెంబ్లీలో చట్టాలు చేసేవాళ్ళు, పార్లమెంట్లో చట్టాలు చేసేవాళ్ళు అసలు వ్యవసాయం గురించి లేకపోతే పని విలువ గురించి తెలియనప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఎట్లా చేయగలుగుతారు? సపోజ్ ఎగ్జాంపుల్, నేను మొన్న ఆకుముడి విత్తనాలు జల్లినటువంటి 2వ రోజు నుంచే వర్షాలు స్టార్ట్ అయినాయి, మొత్తం పోయింది. మళ్ళీ విత్తనాలు తెచ్చుకుని మళ్ళీ వేసుకోవాల్సి వచ్చింది సెకండ్ టైం. ఆ కష్టం నేను ఆకుముడి వేసాను కాబట్టి రైతుగా నాకు తెలిసింది. అదే అసెంబ్లీలో ఒక ఇండస్ట్రీస్ట్నో, ఒక క్యాపిటలిస్ట్నో, ఒక ఫ్యాక్టరీస్ట్నో బలంగా ఉన్నాడని చెప్పేసి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఆ రైతు కష్టాలు అతనికి ఏం తెలుస్తాయి? రైతుకి ఆ గిట్టుబాటు ధర ఇవ్వాలనేటువంటి ఆలోచన కానీ, ఆ రైతుకి ఒక ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు అతన్ని ఎట్లా ఆదుకోవాలి. టీడీపీ కూడా అలా చాలా మంది వ్యాపారవేత్తలకు, ఇండస్ట్రియలిస్టులకి టికెట్ ఇస్తుంది. అందుకే ఎస్ మీరు చెప్పింది కరెక్ట్. కాకపోతే అందుకని నేను కూడా ప్రజలను కూడా కోరుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలామంది ఏం చెప్తారు, కొంచెం బలమైనటువంటి అభ్యర్థిని నిర్ణయించండి అని చెప్తూ ఉంటారు. బలమైనటువంటి అభ్యర్థి అంటే వాళ్ళ దృష్టిలో కొంచెం డబ్బులు బలంగా ఉండేటువంటి అభ్యర్థి అని. చేత మీరు చెప్పినట్లుగా భవిష్యత్తులో అయినా సరే రామనాయుడికి ఆ బలం ఎంత ఉంది, ప్రజల్లో కూడా మార్పు రావాలని. రామనాయుడికి ఆ బలం ఎంత ఉంది, డబ్బు బలం ఎంత ఉంది? నేను డబ్బు బలంతో అయితే రాజకీయాల్లోకి రాలేదు. ఎందుకంటే నేను రైతు కుటుంబంగా కష్టపడి ఏదైతే 2014 వరకు కూడా అటు అగ్రికల్చర్ కానీ ఇటు ఆక్వాతో కానీ చేసుకుని కష్టపడి సంపాదించుకుని వచ్చాము. వచ్చిన తర్వాత నేను ప్రజాబలాన్ని నమ్ముకునే పనిచేశాను. ఎందుకంటే ఇప్పుడు ఈవేళ డబ్బు బలంతో పూర్తిగా అధికారం చేపట్టాలనుకుంటే ఈవేళ నాకంటే కోటీశ్వరులు, అపర ధనవంతులు పాలకుల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అవ్వచ్చు. అలాగే ఈవేళ దేశంలో కూడా టాటా బిర్లాలు, అంబానీలు కూడా ప్రధానమంత్రులు అవ్వచ్చు. అంటే ప్రజలు కూడా
మనీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తారని నేను కూడా ఓకే, అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి మీ గురించి ఒకటి మాట్లాడారు, ఆయన ఏమన్నారు చూద్దాం. కేసీఆర్ మళ్ళా చూపించిన తర్వాత కూడా ఈ పొద్దుటికి మళ్ళా సేమ్ అదే కార్యక్రమం మళ్ళా కథ మొదటికి వచ్చి మళ్ళా సేమ్ థింగ్ డ్రామా స్టార్ట్ వన్స్ అగైన్. డ్రామా నాయుడు అని పేరు యూజ్ చేసుకుంటూ మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తారు. మళ్ళా చూపించిన తర్వాత కూడా ఈ పొద్దుటికి మళ్ళా సేమ్ అదే కార్యక్రమం మళ్ళా కథ మొదటికి వచ్చి మళ్ళా సేమ్ థింగ్ డ్రామా స్టార్ట్ వన్స్ అగైన్. డ్రామా నాయుడు అని పేరు యూజ్ చేసుకుంటూ మళ్ళీ డ్రామా స్టార్ట్ చేస్తారు. రామానాయుడు గారు yes. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని రామానాయుడు అన్నారు? చెప్తున్నా కదా, ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు. ఆయన అది అసెంబ్లీ. ఇప్పుడు అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఒక సాటే ఎమ్మెల్యేని ఇప్పుడు మాట్లాడగలిగితే నా దగ్గర ఏదైనా మైనస్ అంటే నేను ఏదైనా అవినీతి పరంగా కానీ ఒక శాండ్ కానీ ఒక మైన్ కానీ ఒక లిక్కర్ కానీ ఒక సెంటు గజం కబ్జా కానీ ఎక్కడైనా పాలిపోయి ఉంటే దాన్ని నన్ను ఎత్తి చూపితే నేను సంతోషించి ఉండేవాడిని. అవి ఏమి వ్యక్తిగతంగా చిన్న ఆరోపణ చేయడానికి కూడా నా మీద అవకాశం లేక నా నీతి నిజాయితీ ప్రశ్నించేటువంటి శక్తి లేక జగన్మోహన్ లాంటి వ్యక్తి కూడా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా నేను అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇరిటేషన్ అయ్యి ఇండివిజువల్గా నేమ్ మీద మాట్లాడుతూ ఉన్నాడంటేనే మరి మీకు సభలో మీరు జగన్మోహన్ రెడ్డిని కూడా ఇరిటేట్ చేశారా? ఇరిటేట్ అంటే ఆయన సమాధానం చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే తప్పులు చేసేటువంటి వాళ్ళు. ఎందుకంటే ఆ రోజు కూడా ఛాలెంజ్ చేశాడు ఆయన, ఏదైతే నీకు మైక్ కట్ చేస్తాను, నేను అసెంబ్లీకి అడుగు పెట్టినవను, నీ మీద నేను ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తున్నానని చెప్పి నాకు తెలుసు ఉండి ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్యే మీద ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసింది బహుశా ఈ జగన్మోహన్ రెడ్డి అని నేను అనుకుంటూ ఉన్నా. అంటే ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి కూడా ఒక ఎమ్మెల్యే అడిగిన దానికి నేను కూడా ఆ రోజు నేను ఏదైతే చర్చ ఏదైతే ఉందో చాలా క్లియర్గా ఎక్కడ కూడా చిన్న అన్పార్లమెంటరీ వర్డ్ నేను ఉపయోగించలేదు. ఎక్కడ కూడా ఎవరిని వ్యక్తిగతంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ మంత్రులు మాట్లాడినటువంటి బూతు భాష ఒక్క మాట నేను మాట్లాడలేదు. అయినప్పటికీ కూడా కేవలం సబ్జెక్టుని మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంత ఇరిటేట్ అయ్యాడు. అందుకే ఆ రోజు ఆయన ఛాలెంజ్ చేశాడు, నీకు మైక్ కట్ చేస్తాను, నీకు అసెంబ్లీలో అడుగుపెట్టినని అన్నాడు. కానీ ఆయన వల్ల ఆ రోజు అసెంబ్లీలో 5 సంవత్సరాలు కాలేదు, మళ్ళీ రేపు 2029లో కూడా ఆయన వల్ల కావడం లేదని అంటే ఆయన ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి మాటలు వ్యక్తిగతంగా నన్ను ఏమీ మాట్లాడడానికి అవకాశం లేక మాట్లాడేటువంటి మాటలు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి. ప్రేమ్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. రామానాయుడు గారు, ఇప్పుడు మీరు 2 సార్లు వరుసగా గెలిచారు, 3వసారి కూడా గెలుస్తామని చాలా గట్టిగా చెప్తున్నారు. కానీ మీ ప్రత్యర్థుల్ని మార్చడం వల్లే మీకు గెలుపు ఈజీగా అయిందని విమర్శలు ఉన్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? అంటే ప్రత్యర్థుల్ని ఎందుకు మార్చవలసినటువంటి పరిస్థితి వస్తుంది? ఎందుకంటే ఏ ప్రత్యర్థి పెట్టినా కూడా ఒక 6 నెలల్లో సంవత్సరము అయ్యి వాళ్ళు సర్వేలు చేసుకునేటప్పటికీ రామానాయుడు ముందు వాళ్ళు ఎక్కడ కూడా సరిపోనేటువంటి పరిస్థితి. అంచేత వీళ్ళ పాలకుల్లో ఏ సామాన్యుని అడిగినా ఒకటి చెప్తారు. అంటే నేను ఏదో ఆత్మ ఎక్కువ విశ్వాసంతో చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి పాలకొల్లులో నిలబడినా కూడా ఇక్కడ రామానాయుడే గెలుస్తాడని చెప్తా. అంటే అటువంటి పరిస్థితి పాలకొల్లులో ఎందుకు వచ్చింది అని అంటే అది నేను కష్టపడి ఎవరైతే నాకు ఓట్లేసి ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు గెలిపించారో ఆ ప్రజల్ని దేవుళ్ళుగా చూస్తూ ఆ ప్రజలకి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళ ఇంటిలో వ్యక్తిగా వాళ్ళ జేబులో వ్యక్తిగా ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ కాల్కి స్పందించి ఒక అర్ధరాత్రి ఆసుపత్రి నుంచి ఒక డెలివరీ ప్రాబ్లం వస్తే అప్పటికప్పుడు నేను ఆసుపత్రికి వెళ్ళి అవసరమైన కార్లో అయినా ఇచ్చి వాళ్ళని ఆదుకునేటువంటి నా తత్వం ఏదైతే ఉందో. అంటే ఒక కోవిడ్ వచ్చింది, కోవిడ్ వస్తే ఇలా ఇంట్లోంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు ఆ రోజు సెకండ్ వేవ్లో. ఆ రోజు నేను నా కుటుంబాన్ని కూడా వదులుకొని నేను పైన ఒక రూమ్లో సెపరేట్గా 50 రోజులు సెపరేట్గా ఉన్నాను. నా బట్టలు నేను ఉదుక్కుని బయట ఏదైతే మెట్ల దగ్గర ప్లేట్తో భోజనం పెడితే ఆ భోజనం తిని ఆ ప్లేట్ అక్కడే బోర్లించుకుని పనిచేయి 50 రోజులు కుటుంబాన్ని దూరంగా ఉన్నా. ఎందుకంటే నా కుటుంబం అంటే నా భార్య, నా 2 పిల్లలు, నేను నా నలుగురు కుటుంబం కాదు, నా నియోజకవర్గం కుటుంబంగా పెట్టా. పిఠాపురంలో జనసేన ఓట్లన్నీ పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి టీడీపీ వాళ్ళు పనిచేస్తున్నారని వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు. ఫ్యూచర్లో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అడ్డొస్తారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ని ప్లాన్ ప్రకారం ఓడిస్తున్నారని విమర్శిస్తున్నారు. దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఇప్పుడు అసలు వైఎస్ఆర్సీపీ చేసేటువంటి ప్రచారాన్ని గత 5-6 నెలల నుంచి కూడా ప్రజలు విశ్వసించడం మానేశారు. ఎందుకంటే అది మేము కూడా ముందుగానే క్లియర్గానే ఎప్పటికప్పుడు ఎడ్యుకేట్ చేసాం.
ఏదైతే తెలుగుదేశం జనసేన ఎప్పుడైతే కలిసి పనిచేస్తామని ముందుకొచ్చిందో ఆ రోజే వైసీపీ ఓటమి ఖాయమైపోయింది. దాని నుంచి తప్పించుకోవడం కోసం నాయకుడికి మధ్య, హీరోకి మధ్య, కులానికి మధ్య వాళ్ళు చిచ్చు పెడతారు. వాళ్ళ సోషల్ మీడియా కూడా ఆ రకంగానే ప్రచారం పోతుంది అనేటువంటిది ఏదైతే మేము ముందు నుంచి చెప్పాం. అందుచేత అటువంటి ఏదైతే వైఎస్ఆర్సీపీ గ్లోబల్ ప్రచారాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రేపు పిఠాపురంలో మంచి మెజారిటీతో, అద్భుతమైనటువంటి మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు గెలవబోతూ ఉన్నారు. అక్కడ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అత్యద్భుతంగా కార్యకర్తలు, నాయకులు కూడా పనిచేశారు. ఓకే, పాలకొల్లులో మీ పైన బీసీ అభ్యర్థిని నిలిపింది వైసీపీ. అక్కడ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గోపిని నిలిపారు. సో ఆ ఫ్యాక్టర్ వచ్చి ఓటు బ్యాంకు, బీసీ ఓటు బ్యాంకు టీడీపీకి ఎక్కువగా ఉంటుంది. అది చీలిపోయే అవకాశం లేదా పాలకొల్లులో చీలిపోయే అవకాశం అస్సలు లేదు. ఎందుకంటే నేను ఇప్పుడే చెప్పాను 2014లో ఎమ్మెల్యేగా త్రిముఖ పోటీలో గెలిచానని. అదేవిధంగా 2019లో కూడా త్రిముఖ పోటీలోనే, అంటే ఏదైతే ఆ రోజు వైఎస్ఆర్సీపీ, 19లో తెలుగుదేశం, అదేవిధంగా జనసేన, అంటే నా సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లు 2014లో అటు బాబ్జీ గారికి, అదేవిధంగా 2019లో మళ్ళీ ఇటు జనసేనకి వెళ్ళినటువంటి స్థితిలో కూడా 2 సార్లు నేను ఎమ్మెల్యేగా పాలకొల్లులో గెలిచానని అంటే అది ఎస్సీ, బీసీ ఓటర్లు నా వెనక నిలబడి నన్ను గెలిపించుకున్నారు. అదేవిధంగా రేపు 2024లో కూడా అదే మాదిరిగా బీసీ అండ్ ఎస్సీ నా గెలుపులో ప్రధానమైన పాత్ర. ఎందుకంటే నేను ఆ రోజు 14 నుంచి 24 వరకు 10 సంవత్సరాలు కూడా అటు అధికారులు ఉన్నప్పుడు కానీ, ఇటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఆ బీసీలకి, ఎస్సీలకి అత్యంత ప్రాధాన్యత ఇస్తాను. నేను ముందే చెప్పా, ఏదైతే అంబేద్కర్ సమాజ స్థాపనతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తిగా, అంచేత వాళ్ళ అభివృద్ధికి, వాళ్ళ సంక్షేమానికి కష్టపడి పనిచేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి బీసీలకు పెద్దపీట వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి బీసీలకు వేసిన ఫలితం జగన్మోహన్ రెడ్డి వైపు బీసీలు చూసే అవకాశం లేదా? 1% కూడా లేదు. ఎందుకంటే తెలుగుదేశం అంటేనే బీసీ, బీసీ అంటేనే తెలుగుదేశం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి కేవలం ఓట్ బ్యాంకు కోసం మాత్రమే బీసీ కార్డును వాడుతూ ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, సమాజం అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ బీసీలను ఎత్తుకుని ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈరోజు మీకు చిన్న ఎగ్జాంపుల్, ఈవేళ వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మీకు ఏం గుర్తుకొస్తుంది? ఒక జగన్మోహన్ రెడ్డి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక విజయసాయిరెడ్డి, ఒక సుబ్బారెడ్డి, ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఒక మిథున్ రెడ్డి, వీళ్ళు గుర్తుకొస్తారు. అదే ఒక తెలుగుదేశం పార్టీ అంటే ఎవరు గుర్తుకొస్తారు? ఒక చంద్రబాబు నాయుడు, ఒక కళా వెంకట్రావు, ఒక అచ్చెన్నాయుడు, ఒక అయ్యన్నపాత్రుడు, ఒక యనమల రామకృష్ణుడు, ఒక కొల్లు రవీంద్ర, ఒక కాలువ శ్రీనివాసులు, ఒక కేఈ కృష్ణమూర్తి, వీళ్ళు గుర్తుకొస్తారు. అది తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి తేడా. అదేవిధంగా మొన్న ఏదైతే బీసీ రక్షణ చట్టం ఏదైతే మేము తీసుకురావడం కానీ, 50 సంవత్సరాలకే ఎవరైతే బీసీలు, ఎవరైతే ఎస్సీలు, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటువంటి విధానంలో కానీ, బీసీ ఆదరణ కానీ, బీసీ సప్లైని కానీ, బీసీ రిజర్వేషన్స్ పర్టికులర్గా స్థానిక సంస్థల్లో 34% మేము రిజర్వేషన్ ఇస్తే, ఈవేళ జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం బీసీల మీద అభిమానం, గౌరవం ఉంటే 34% రిజర్వేషన్ 24%కి ఎందుకు తగ్గించాడండి? ఈవేళ ఎన్టీ రామారావు దగ్గర నుండి, 83లో ఎన్టీ రామారావు దగ్గర నుండి మరి మొన్న 2019 జగన్మోహన్ రెడ్డి అధికారులకు వచ్చేంత వరకు ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు? చెన్నారెడ్డి, జనార్దన్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, మళ్ళీ ఎన్టీ రామారావు, మళ్ళీ చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, మళ్ళీ చంద్రబాబు నాయుడు, ఇంతమంది ముఖ్యమంత్రులు మారినా 34% బీసీ రిజర్వేషన్ మారలా. ఒక్క జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాతే 24% అయింది. 16,000 పోస్టులు బీసీలు నష్టపోయారు. ఆ బీసీలు ఎవరు కూడా మరవలేదు. అందుకే ఖచ్చితంగా బీసీ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే బీసీ. అంచేత పాలకొల్లులో కూడా నేను కూడా బీసీ పక్షపాతిగా, ఎందుకంటే ఈవేళ పాలకొల్లులో ఎవరిని అడిగినా చెప్తారు. అందులో పర్టికులర్ ఇప్పుడే మీరు శెట్టిబలిజీ అని చెప్పారు. ఎప్పుడు కూడా ఆ సామాజిక వర్గం అంటే నాకు ఉండేటువంటి గౌరవంతో ఒక గౌడ శెట్టిబలిజీ భావన ఉంది పాలకొల్లులో. ఈవేళ నేను ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు నేను దానికి 1,50,00,000 రూపాయలు ఇచ్చి నిర్మాణం చేసి, సపోజ్ గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేశాను. నిజంగా వీళ్ళు 5 సంవత్సరాలు ఇప్పుడు బీసీ అభ్యర్థులు పెడతానన్నారు. 5 సంవత్సరాలు 5 రూపాయలు కూడా వీళ్ళు పెట్టలేనటువంటి పరిస్థితి. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే 40 బీసీ సామాజిక వర్గ భవనాలు నేను పాలకొల్లు నిర్మాణం చేశాను. ఓకే, పాలకొల్లుకి మీరు ఏం చేశారన్నది ఇంకా మాట్లాడదాం. దేవిక మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. దేవిక గారు, ఇప్పుడు ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి? ఖచ్చితంగా ఈరోజు వచ్చేటువంటి ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తులో ఒక మంచి మార్పు. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఏదైతే చేసి
మరి జైలుకి పంపించినటువంటి స్థితిలో పవన్ కళ్యాణ్ గారు వాలంటరీగా రోజెళ్ళి తెలుగుదేశం జనసేన కలిసి పొత్తుకెళ్తున్నాయని ఏదైతే నిర్ణయం ఆ రోజు రాజమండ్రిలో అనౌన్స్ చేశారో ఆ రోజే వైఎస్ఆర్సీపీ ఓటమి అనేది ఖాయమైంది. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో చాలా క్లియర్ కట్గా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వన్ సైడ్గా గెలుచుకోపోతున్నటువంటి పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళారు అనే సింపతితో ప్రజలు ఓటేశారనొచ్చా? లేదు అంటే అనేకమైనటువంటి కోణాలు ఉన్నాయి. నాకు తెలుసుండి మేజర్గా ప్రజలందరిలోని కూడా జగన్మోహన్ రెడ్డి పాలనని విశ్లేషణ చేశారు. కనీసం రాజశేఖర రెడ్డి అభిమానులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వారసత్వంగా రాజశేఖర రెడ్డి నుంచి వచ్చినటువంటి అనసూయలు కూడా జగన్మోహన్ రెడ్డి పాలనని యాక్సెప్ట్ చేయలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే ఈయన పాలన అంతా కూడా కక్షలు, కేసులు, వేధింపులతో జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే ఇటు రాజధాని లేకుండా రాష్ట్రాన్ని చేసినటువంటి పరిస్థితి, పోలవరాన్ని ముంచేసినటువంటి పరిస్థితి, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రం నుండి వదిలి పారిపోతున్నటువంటి రామారెడ్డి గారు, పోలవరాన్ని ముంచేసింది టీడీపీయా వైసీపీనా? వైసీపీ చాలా క్లియర్గా. ఎందుకంటే ఆ రోజు 2014 సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 14, 19 5 సంవత్సరాల్లో 72% పోలవరాన్ని ఆ రోజు పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఈ 5 సంవత్సరాల్లో అతను పూర్తి చేసింది కేవలం 2%. అది కూడా అగమ్య గోచరంగా పోలవరాన్ని మార్చేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఇది నేను ఎన్నికలకు ముందే పోలవరం కంప్లీట్ అయిపోతుందని టీడీపీ అన్నది, కానీ ఎన్నికలకు ముందు కంప్లీట్ చేయలేదు. పోలవరాన్ని టీడీపీ ఏటీఎం లాగా ఉపయోగించుకుంది అనే మాటలు కూడా మనం బీజేపీ నుంచి చూసాం. ఏదో చాలా క్లియర్గా ఏదైతే మేము ఆ రోజు చెప్పడం జరిగింది, పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మేము ఆ రోజు యుద్ధ ప్రాతిక మీదన ప్రతి సోమవారం కూడా పోలవరం పేజీగా మార్చుకుని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పరిగెట్టించి పనిచేశారు 72% వరకు. ఈ ప్రభుత్వం చెప్పింది ఏదైతే మీరు శాసనసభలో కావాలంటే రికార్డ్స్ తీసుకోండి, ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి మొదటి మంత్రి అనిల్ గారు కానీ లేదా రెండవ మంత్రి అంబట్రావు గారిని వాళ్ళు మాట్లాడిన మాటలు రికార్డులు తీసుకోండి. ఏదైతే ఆ రోజు చాలా క్లియర్గా 2020 ఆగస్టు అన్నారు, 2021 జూన్ అన్నారు, మళ్ళీ 2022 డిసెంబర్ అన్నారు. 3 తారీఖులు ఇచ్చారు. అనిల్ గారు అయితే ఒక అడుగు ముందుకేసి 2022 డిసెంబర్కి పూర్తవుతుంది. ఉమ్మగారు మీకు ఏ బట్టలు పంపించమంటారని కూడా వారి హేళనగా మాట్లాడినటువంటి పరిస్థితి అసెంబ్లీ రికార్డులో ఉన్నటువంటి స్థితి. ఓకే, దేవిక మిమ్మల్ని ఇంకా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మీరు బట్టల గురించి తీశారు కాబట్టి నేను కొంచెం బట్టల గురించి అడగాలనుకుంటున్నాను. ఎప్పుడు చూసినా ఈ పసుపు రంగు షర్ట్లోనే కనిపిస్తారు, వేరే కలర్ ఇంకా ఇంటి దగ్గర కూడా వేరా? ఇంటి దగ్గర కూడా ఏమో ఎప్పుడు కూడా నాకు ఉన్నటువంటి డ్రెస్ కూడా ఎల్లో డ్రెస్సే. ఇది తప్ప ఫంక్షన్స్ కానీ పార్టీకి కానీ పర్సనల్ కానీ ఎప్పుడు కూడా ఈ షర్ట్ని వాడుతూ ఉంటాం, ఎల్లో షర్టు. ఎప్పటి నుంచి ఎల్లో షర్ట్ వేయడం మొదలుపెట్టారు? అంటే ఓకే, నేను చెప్పానుగా నాకు రాజకీయాల్లోకి రావడము అంటే మొదటి నుంచి విద్యార్థి దశ నుంచి నాకు రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్. అటు డిఎన్ఆర్ కాలేజీలో నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు ఏఎస్ఎఫ్లో పనిచేస్తాను. తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ ఎంఫిల్ పిహెచ్డీ చేస్తున్నప్పుడు అక్కడ స్టూడెంట్స్ యూనియన్లో యాక్టివ్గా ఉన్నా. తర్వాత నేను లెక్చరర్గా పనిచేసినప్పుడు కూడా ఏపీ యాక్టర్లో పనిచేసే యాక్టివ్గా. లెక్చరర్గా ఉన్నప్పుడు కూడా ఎల్లో షర్ట్ వేసేవారా ఏంటి? లేదు ఏలా. ఓకే. తర్వాత నేను రైతు వేదిక అధ్యక్షుడిగా కూడా పనిచేస్తాను. కాకపోతే నేను చూసినటువంటి పరిధి కంటే రాజకీయాల్లోకి వస్తే ఇంకా ఎక్కువ మందికి సేవ చేయొచ్చనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి రావాలనుకున్నా. అది తెలుగుదేశం పార్టీ ద రైట్ ప్లాట్ఫామ్ అని అనుకున్నాను. వచ్చింది. అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కూడా అప్పుడప్పుడు షర్ట్స్ కలర్ మారుస్తుంటుంటారు. మీరు ఎప్పుడు చూసినా ఎల్లో కలర్లో. అదే అంటే నేను ఏదైతే రాజకీయాల్లోకి వచ్చి ఇంకా ఎక్కువ మందికి సేవ చేయాలని ఏదైతే అనుకున్నానో అది నాకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా నాకు అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆ తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండాలి. ఆ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎల్లో ఏదైతే పసుపు ఏదైతే ఉందో ఆ షర్ట్ని తీసుకోవడం ద్వారా ఏంటంటే ఓకే, మనం చేసేటువంటి ప్రతి మెరిట్ ప్రతి పని కూడా అది పార్టీ అకౌంట్కి పోవాలి, పార్టీకి క్రెడిబిలిటీ పెరగాలి అనేటువంటి ఆలోచన. 2019లో పార్టీ ఓడిపోయినప్పుడు చాలా తక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు ఆ రంగు మారుద్దామని ఏమైనా అనిపించిందా? లేదు, చాలామంది చాలా రకాలుగా 2019లో పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మీరన్నట్ల ఫస్ట్ 1 year ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఫస్ట్ 2 years కూడా. అటువంటి టైంలో మా మీద కూడా అటు ప్రలోభాలు కానీ ఇటు బెదిరింపులు కానీ చాలా రకాలుగా వచ్చినటువంటి పరిస్థితి. కానీ నేను ఒకటే, ఎందుకంటే రాజకీయాలు చేయలేకపోతే ఇంట్లో అయినా కూర్చుందాం. కానీ మీద వచ్చిన బెదిరింపు ఏంటి అంటే బెదిరింపులు పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ఇంటెలిజెన్స్ ఐజీ లాంటి వాళ్ళు కూడా పాలకుల్లో 15-20 రోజులు పెట్టి అనేక రకాలుగా
అంటే ఏదైతే నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే కానీ పని చేసినప్పుడు కానీ ఏం చేసామేంటని. కానీ వాళ్ళు కూడా అన్ని రకాల రిపోర్ట్లు చేసి లాస్ట్కి జగన్మోహన్ రెడ్డికి రిపోర్ట్ ఏంటంటే క్లీన్ చిట్టే. ఎందుకంటే ఈయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈయన ఆస్తులు ఈయన పాడు చేసుకున్నాడు తప్ప ఎక్కడ కూడా ఒక సెంటు కబ్జా చేయడం కానీ ఎక్కడ కూడా ఈ శాండు లిక్కరు లేకపోతే ఇటువంటిట్లు ఎక్కడ కూడా ఇతను జాడగాని లేదు. పబ్లిక్ సర్వెంటు అంచేత ఇతన్ని ఓడించడం కష్టం. అవసరమైతే మీరు పార్టీలో తీసుకోండి తప్ప మీ ఇతని మీద రేపు కేసులు ఎప్పుడైనా మళ్ళీ అలాంటి ఆఫర్ వస్తే ఆ రంగు మార్చే ఆలోచన ఏమైనా ఉంటుందా? టీడీపీ ఏదైనా కష్టకాలంలో ఉంటే అసలు పార్టీకి ఉన్నటువంటి కష్టకాలం మొన్ననే. ఎందుకంటే ఇంక అంత మించినటువంటి కష్టకాలం భవిష్యత్తులో ఎప్పుడు రాబోదు కూడా. అటువంటి కష్టకాలంలో కూడా అటు బెదిరింపులు రావడానికి అవకాశం లేక ప్రలోభాలు నిజంగా ఎంతో ఆఫర్లు పెట్టి క్యాబినెట్లకు తీసుకుంటాం అనుకో పక్క, లేకపోతే వాళ్ళు చెప్పినటువంటి నెంబర్ కూడా పెద్ద నెంబర్ చెప్పినా కూడా నేను మీరు అంత నెంబర్ ఇచ్చినా నేను ఎక్కడ పెట్టుకోగలుగుతాను స్థాయి కాదు. ఎంతైనా అంత దాచుకునేటువంటి శక్తి కూడా నాకు లేదు అని చెప్పి ఆ రోజే నేను రిజెక్ట్ చేశాను. ఇస్తా ఉన్నారు ఎంత ఇచ్చినా సరే నేను రిజెక్ట్ చేశాను. నాకు ఎందుకంటే అటువంటి ప్రలోభాలు బెదిరింపులకి ఆ రోజే లొంగలేదు. అంచేత ఫ్యూచర్లో కూడా అసలు అటువంటి వాటికి వెళ్ళేటువంటి ప్రశ్నే లేదు. ఎందుకంటే నా క్యారెక్టర్ నేను కాపాడుకుంటూ నేను ముందుకెళ్తాను. ఓకే, రామనాయుడు గారు, పవన్ కళ్యాణ్ పిఠాపురం వెళ్ళారు కాబట్టి సరిపోయింది. సొంత జిల్లాలో నియోజకవర్గం, గతంలో అన్నపూడి చేసిన నియోజకవర్గం కదని సరదాగా పాలకొల్లు నియోజకవర్గం కావాలని అడుగుంటే ఏం చేసి ఉండేవారు? ఆయన సరదాగానే కాదు, సీరియస్గా అడిగినా కూడా పాలకొల్లు. ఎందుకంటే మీరు అన్నట్లుగా పాలకొల్లు అంటే నిజంగా మా చిరంజీవి గారు అవనివ్వండి, లేకపోతే అల్లు రామలింగయ్య గారు ఆయన మరి సొంత నియోజకవర్గం మా పాలకొల్లు. అంచేత మంచి అనుబంధం ఉంది. అంచేత ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు పాలకొల్లు నుంచి పోటీ చేస్తానంటే చాలా ఆనందంగా సంతోషంగా ఆయన్ని 1,00,000 మెజార్టీతో పాలకొల్లు నేను గెలిపించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే ఒక నారా లోకేష్ గారు, వాళ్ళు మాకు పార్టీకి సంబంధించిన నాయకులు. 175 నియోజకవర్గాల్లో వాళ్ళు ఎక్కడ పోటీ చేసినా వాళ్ళకి మేము సహకరించాలి, వాళ్ళని మేము గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మా గెలుపుకి ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారు, ఎవరైతే ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ బాబు, ఈవేళ నేను ఎమ్మెల్యే గెలుస్తున్నానంటే వాళ్ళు ముగ్గురు ఇచ్చినటువంటి సపోర్టు. అట్ ద సేమ్ టైం వాళ్ళు కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తారంటే అత్యంత ఆనందంగా సంతోషంగా మీరు చెప్పినట్లుగా పాలకొల్లులో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటే 1,00,000 మెజార్టీతో ఆయన గెలిపించుకుంటా పాలకొల్లు. ప్రసాద్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. రామనాయుడు గారు, పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని పదే వైసీపీ చెప్తుంది. అసలు ఎంత ప్యాకేజ్ ఇచ్చారు, ఎంత కొన్నారు మీరు? అసలు కేవలం ఏంటంటే తెలుగుదేశం కానివ్వండి, లేకపోతే జన సైనికులు కానివ్వండి, ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళని డిమారలైజ్ చేయడానికే పదే వైఎస్ఆర్సీపీ ఆడేటువంటి మైండ్ గేమ్ అది. నాకు తెలుసుండి పవన్ కళ్యాణ్ గారిని కొనేటువంటి శక్తి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు, ప్రపంచంలోనే ఎవరికి లేదు. ఎందుకంటే ఆయన ఒక నీతిగా, నిజాయితీపరుడిగా, ఒక ప్రశ్నించడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన సొంత సంపాదనతో నేను చూశాను మొన్న, ఎవరైతే కౌలు రైతు ఎవరైతే ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాలకి తన సొంత జేబుల్లోంచి డబ్బులు లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆయనకి ఆ పదవుల మీద, ఆ డబ్బుల మీద ఆశ ఉంటే 2014లోనే ఆయనకు కావలసినటువంటి సీటు, లేకపోతే ఆయనకు కావలసినటువంటి పదవి, ఆయనకు కావలసినటువంటి వెనక్కి చూసి తిరిగేంత సంపాదన వచ్చి ఉండేది. ఆయన నీతిగా, నిజాయితీపరుడు కాబట్టి ఈవేళ ఒక త్యాగం కూడా చేసి, ఈవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పొత్తు కలిసింది అని అంటే అది పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద మనసుతో ఆయన త్యాగం. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం, ఈ ప్రజల కోసం, తెలుగు జాతి కోసం అటువంటి వ్యక్తిని కొనేటువంటి శక్తి ఈవేళ ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. దేవిక మేము క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. దేవిక సార్, ఇప్పుడు వస్తున్న ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి, టీడీపీకి ఎన్ని సీట్లు వస్తాయంట? ఖచ్చితంగా మా అంచనా ఏదైతే నేను గ్రౌండ్ లెవెల్లో నేను చూసినటువంటి ప్రకారం చూస్తే ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి 140 సీట్లు ఖచ్చితంగా వచ్చి తీరాలి వేళ ఈ రాష్ట్రంలో. అంటే ఆ రకంగా ఎక్కడైనా పోల్ మేనేజ్మెంట్, ఎలక్షన్ మేనేజ్మెంట్లో ఎక్కడైనా వైఫల్యం ఉంటే చెప్పలేను తప్ప పబ్లిక్లో ఉన్నటువంటి నాడి ప్రకారం చూస్తే ఖచ్చితంగా 140+ అనేది తెలుగుదేశం, జనసేనకి వస్తాయి. బీజేపీకి, వైఎస్ఆర్సీపీకి 30-35 మధ్యలో బ్రేక్ అవుతుందని చెప్పి నేను అనుకుంటూ ఉన్నాను. కానీ చాలామంది కూడా వైసీపీఏ ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. దాని గురించి మీరేమంటారు? కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి క్రింది స్థాయి నాయకుడి వరకు మీరు మాట్లాడేటువంటి మాట ఎందుకు మాట్లాడుతున్నారంటే
ఈ 15-20 రోజులు వాళ్ళ నాయకులు కార్యకర్తలు ఆత్మస్థైర్యాన్ని పెంచడం కోసము ఏదైతే ఈ యొక్క ఉద్యోగస్తులు కానీ ఎవరైతే డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు ఏదైతే వన్ సైడ్గా మళ్ళీ కూటమి వైపుకి వెళ్ళిపోతూ ఉన్నారో వాళ్ళని కొంతైనా బ్యాలెన్స్ చేయడానికి రేపు ఎలక్షన్ కౌంటింగ్ ఏదైతే ఉందో కనీసం కౌంటింగ్ హాల్లో అయినా కూర్చోబెట్టడానికి చేసేటువంటి ప్రయత్నంలో భాగంగానే వైఎస్ఆర్సీపీ నాయకులు అధికారం వస్తుందని చెప్తున్నారు తప్ప వాళ్ళు ఎలక్షన్ రోజునే ఎన్నికలు వదిలేశారు. మీరు జర్నలిస్టులు ఒకసారి వాచ్ చేసుకోండి. మధ్యాహ్నం 12, 1 గంట 2 అయ్యే సమయానికి చాలా బూతుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఏజెంట్లు కూడా బూతులను వదిలి బయటికి పోయారు. ఎందుకంటే ఈవేళ జగన్మోహన్ రెడ్డి మీద విశ్వాసం ప్రజలకు పోవడం కాదు, వాళ్ళ కార్యకర్తలకే విశ్వాసం పోయింది. దాని ప్రభావం బూతుల్లోనే కనిపించింది. రైట్. ప్రశాంత్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. రామనాయుడు గారు, మీకు ప్రజల సపోర్ట్ ఉంది, ప్రేమ ఉంది, అన్నీ ఉంది. కానీ ఒక విషయంలో మాత్రం మీరు బాధపడుతున్నారు. అది మీ కొడుకు విషయంలో. ఎప్పుడు మీరు అంటే రాజకీయ వారసుడిని మేము ఎప్పుడు చూడొచ్చు, ఎందుకు అట్లా మంచానికి పరిమితం అయ్యారు? ఎక్కడ కూడా దాని గురించి ఎప్పుడు కూడా చెప్పలేదు. ఒకసారి వివరిస్తారా? అంటే ఓకే, మాకు ఒక బాబు ఒక పాప. బాబు అంటే చిన్నప్పటి నుంచి కొద్దిగా మస్కులర్ డిస్ట్రోఫీ, జెనెటికల్ ప్రాబ్లం. దానికి మనం ట్రీట్మెంట్ అనేది కొనసాగించడమే తప్ప వేరే ఆల్టర్నేటివ్ ఉండదు. బెడ్ మీద ఉంటాడు. ఒక రకంగా అది కొంచెం నాకు కొంచెం ఇబ్బందికరంగా, అంటే ఉన్నప్పటికీ కూడా మా మిస్సెస్ ఎవరైతే వైఫ్ ఆవిడ సపోర్ట్ బాగా చేయడం వల్ల కొంచెం నేను రాజకీయాల్లో బయట, ఎందుకంటే మార్నింగ్ నేను 5కి బయలుదేరితే ఒక్కొక్కసారి ఇంటికి వచ్చేటికి 11, 12 కూడా అవుతుంది. ఒక్కొక్కసారి నేను క్యాంపులకి, అంటే ఇప్పుడు తిరుపతి పార్లమెంటు, లేకపోతే వైజాగ్లో ఎలక్షన్స్, కుప్పం, ఇట్లా డిఫరెంట్ ఏరియాస్లో 1 మంత్ కూడా ఉండిపోయినటువంటి రోజులు ఉన్నాయి. ఇట్లా రాజకీయాల్లో నేను ఇంత సీరియస్గా ఉన్నప్పటికీ కూడా ఇంట్లో అటువంటి పరిస్థితి ఉన్నా కొంత వైఫ్ సపోర్టు, మా మిస్సెస్ ఆవిడ పాపం ఆ బాబుని కొంచెం జాగ్రత్తగా చూసుకోవడం వల్ల నాకు కొంచెం వెసులుబాటు కదులుతూ ఉంది. అందుకే నేను కూడా ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్లుగా పాలిటిక్స్లో కూడా, ఎందుకంటే నాకు పెద్దగా స్వార్థమేమి, ఎందుకంటే మా బాబు అతనికి ఏమీ మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఇంకా పాప ఎలాగ మ్యారేజ్ చేసి పంపించేస్తాం, ఓ 10 ఎకరాలు ఇస్తే హ్యాపీగా వాళ్ళు చేసి ఈ రాజకీయాల్లోకి తీసుకురావాలని మీరు అనుకుంటలేరా? నేను అనుకోవట్లే రాజకీయాల్లోకి. ఎందుకంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళమే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడి పనిచేసినా ఒక్కొక్కసారి విమర్శలు చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంటుంది. ఇప్పుడు కూడా నాకు సర్వీస్ అంటే ఇంట్రెస్ట్. నేను 2005లోనే మా తండ్రి పేరు, నేను కూడా కొద్దిగా సెంటిమెంటే, అంటే ఉంటాకే అగ్రెసివ్గా ఉన్నా కొద్దిగా సెంటిమెంట్లీగా ఉంటా. 2005లో నేను ఇప్పుడు రాజకీయాల్లోకి రాలా. నేను అప్పుడు మీరు చెప్పినట్టు లెక్చరర్గా పనిచేస్తూ ఉన్నా. అప్పటికి కొంతమేర ఏదో కొంత ఆక్వా మీద కానీ ఇట్ల మీద సంపాదించుకున్నాం. అంచేత నాకు ఉండడానికి, తిరగడానికి, తినడానికి నాకు ఉన్నది ఎంతో ఉంచుకుని మిగిలిన చేయాలనే ధర్మారావు ఫౌండేషన్ అని నా తండ్రి పేరు మీద చిన్న సంస్థను పెట్టుకుని ఆ రోజు నుంచి కూడా నేను సేవా కార్యక్రమాలు 2005 నుంచి కూడా నేను చేస్తూ ఉన్నా. అంటే దానికి కారణం ఏంటంటే మనం 10 మందికి హెల్ప్ చేయాలి, సర్వీస్ చేయాలనేటువంటి ఆలోచన. అంటే నా కుటుంబానికి పెద్దగా అవసరం లేదు, నాకున్నది 10 మంది పేదలకి, 10 మంది ప్రజలకి పెట్టాలనేటువంటి ఆలోచనతో రాజకీయాల్లో కూడా పనిచేస్తున్నట్టు. శ్రావణి మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. శ్రావణి. రామానాయుడు గారు, రేవంత్ రెడ్డి తెలంగాణలో ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలనే మీరు పేరు మార్చి సూపర్ 6గా వాడుతున్నారని చెప్పేసి కొందరు విమర్శిస్తున్నారు. దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఏదైతే తెలంగాణ లేకపోతే కర్ణాటక లేకపోతే ఇతర ఏదైతే ఎలక్షన్స్ మూమెంట్ వచ్చినప్పుడు ఎవరు మేనిఫెస్టో వాళ్ళకి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే మాకు సంబంధించినటువంటి మేనిఫెస్టో అయితే మేము తెలంగాణ లేకపోతే కర్ణాటక అని కాదు, ఏదైతే లాస్ట్ 5 years నుంచి ఒక ప్రతిపక్షంగా గ్రౌండ్ లెవెల్ ఏదైతే పనిచేసామో అక్కడ నీడ్ ఎవరికైతే అవసరం ఉందో, ఇప్పుడు మీరు సపోజ్ చెప్పారు, ఎవరైతే ఇక్కడ పిల్లలు ఎవరైతే ఎడ్యుకేషన్ ఎవరైతే ఇంపార్టెంట్ ఏదైతే ఉందో మమ్మల్ని చాలామంది అడిగారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి అని చెప్పి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పాడు, కానీ ఇప్పుడు ఒకడికి ఇస్తూ ఉన్నాడు. దానికి కూడా అనేక నిబంధనలు పెట్టి మోసం చేశాడని. అందుకే మేము కూడా ఒక తల్లికి వందనం తీసుకొచ్చి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చి వాళ్ళకు ఒక భరోసా కల్పించాం చదువు విషయంలో. జగన్మోహన్ రెడ్డి చేసిన మోసం దాగా నుంచి బయటికి తీసుకురావడానికి. అదేవిధంగా ఎవరైతే మహిళలు ఉన్నారు మరి వాళ్ళకు కూడా ఏదంటే ఈ 18 సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకి ఆడబిడ్డ నిధి కింద ఎవ్రీ మంత్ 1500 రూపాయలు వాళ్ళకి ఇస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా ఇందాక నేను చెప్పినట్లుగా చిన్న చిన్న అవసరాల కోసం, ఎందుకంటే ఇవాళ మేము ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కోచింగ్ చేస్తూ ఉన్నారు.
ఇవాళ పప్పులు ఉప్పులు నిత్యావసరాలు గ్యాసు డీజిలు పెట్రోలు కరెంటు ఆర్టీసీ ఇట్లా అన్నీ పెరిగిపోయినాయి, ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది అనేటువంటి పరిస్థితి ఇవాళ గృహిణులు మా దగ్గర వాపోయినటువంటి పరిస్థితి. అటువంటి సమయంలో వాళ్ళకి కూడా చిన్న చిన్న అవసరాల కోసం ఉండాలి చేతులు అనేటువంటి అవసరంతో, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అట్లా ఇప్పుడు ఆర్టీసీ ఉచితం, ఎందుకంటే మహిళల వాహనం, అది పేదల వాహనం, అంచేత అటువంటి ప్రయారిటీ మహిళలకు ఇవ్వాలనే ఆలోచన గతంలో కూడా అట్లా ఇచ్చాం. ఇప్పుడు అది రామానాయుడు గారు గతంలో మీరే అన్నారు వైసీపీ ఇస్తున్నటువంటి పథకాలకి ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అవుతుందని. మరి మీరు దానికంటే డబల్ పథకాలు ఇస్తున్నారు, మరి ఇప్పుడు ఏమవుతుంది, శ్రీలంక అవుదా? ఎస్, మంచి క్వశ్చన్ మీరు అడిగారు. ఎందుకంటే అదే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే ఆ రోజు మీరు చూసారు 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో 16,000 కోట్ల లోటు అప్పు బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆ రోజు అప్పచెప్పారు. ఏదైతే మన పక్కన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పొరుగునటువంటి రాష్ట్రాలన్నీ కూడా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాలు. మరి 14-19లో మన లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కంటే కూడా సంక్షేమాన్ని ఇచ్చాం. ఏదైతే మీరు చెప్పినట్లుగా 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ను, ఒక చంద్రన్న పెళ్లి కానుక, ఒక చంద్రన్న బీమా, 2,000 నిరుద్యోగ వృత్తి, ఒక పండుగ కానుకలు, 2,000 రూపాయలు పింఛను, ఇట్లా సంక్షేమాన్ని ఇచ్చాం. అమరావతి రాజధానిని నిర్మాణం చేస్తూ ఉన్నాం, అటు పోలవరాన్ని నిర్మాణం చేసుకుంటూ వెళ్ళాం. అదేవిధంగా పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలను అందరినీ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన తీసుకొచ్చాం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లా లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు, ఒక ఆర్థిక నిపుణుడు చంద్రబాబు నాయుడు గారు. అంచేతే ఆర్థిక దుబారాన్ని అరికట్టాడు, అవినీతిని అరికట్టాడు. తన మేధస్సుతో ఆ రోజు లోటు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం అయినప్పటికీ కూడా మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాల కంటే ఎక్కువ అభివృద్ధి, సంక్షేమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేశాం. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇక్కడ మీకు అసలు టర్నోవర్ ఏముంది, ఇక్కడ ఒక రాజధాని లేకుండా చేశాడు, పరిశ్రమలు లేవు, పారిశ్రామికవేత్తలు లేవు, ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ లేదు. ఏమీ లేకుండా సంపద ఎట్లా సృష్టించగలుగుతారు మీరు? ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తే కొన్ని వేల లక్షల ఎకరాలు సాగులోకి వస్తే దాని ద్వారా మళ్ళీ మీకు ఇన్కమ్ వస్తుంది. లేదా ఒక 4 ఇండస్ట్రీస్ నిర్మాణం చేస్తే ఉద్యోగాలు వస్తాయి, దాని ద్వారా మళ్ళీ మనకి ఇన్కమ్ వస్తుంది. అట్లా ఇన్కమ్ సోర్స్నే లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసి అతను కేవలం ప్రతి మంగళవారం బాండ్స్ని వేలం పెట్టుకుని వేలం మీద వచ్చేటువంటి అప్పులతోటే ఈ వీళ్ళకి తీర్చేటువంటి పరిస్థితి ఉంది. మేము అభివృద్ధితో ప్రజల మనసు గెలుచుకున్నాను మీరు అంటున్నారు, కానీ సజ్జలు ఏమన్నారు ఒకసారి చూద్దాం. మీరు ఎలా గెలవాలని ప్లాన్ చేశారు అనే దాని గురించి సజ్జలు ఏమన్నారు ఒకసారి బయట ప్లే చేద్దాం. చీఫ్ సెక్రటరీ గారి మీద ఆయన్ను తప్పించాలనే టార్గెట్తో 1-2 నెలల నుంచి ముందు ఎన్నికల కమిషన్ ఆయన కుమ్మక్కని రాశారు. పాప ఆ సీఈఓను ఈయన కలిసి ఈయన ఆయన మీదన ఆయన ఈయన మీదన అది వాళ్ళే రాస్తారు. టెర్రరైజ్ చేసి సరైన మాట ఏంటంటే ఉగ్రవాదులు ఎట్లా చేస్తారో అట్లా టెర్రరైజ్ చేయడం, బెదరగొట్టడం, రౌడీ చేయడం, జులుం చేయడం. ఏంటి ఒక టెర్రరిస్టుల మాదిరి టీడీపీ కార్యకర్తలు తెలుగు తమ్ముళ్ళు ప్రవర్తించారు ఎన్నికల సమయంలో అంటున్నారు. అంటే ఒక రకంగా సజ్జల ఆయన ఓటమిని అంగీకరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆయన మాటలు ధోరణి బట్టి చూస్తూ ఉంటే ఒక నిర్వేదం ఆయన దగ్గర కనిపిస్తూ ఉంది. మరి ఆ రోజు ఏదైతే మీరు స్థానిక సంస్థల ఎన్నికలు చూశారు, పంచాయతీ ఎన్నికలు ఎట్లా జరిగాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఒక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఏ రకంగా జరిగాయి, ఏదైతే తిరుపతి ఉప ఎన్నిక బస్సుల మీద బస్సులు ఏదో ముఖ్యమంత్రి సభలకు తీసుకొచ్చినట్లు పక్క రాష్ట్రాల నుంచి ఓటర్ని తీసుకొచ్చి దొంగ వాళ్ళందరూ అలా స్థానిక సంస్థల్లో చేశారని మీరు అంటున్నారు. ఇప్పుడు మీరు అసెంబ్లీ ఎన్నికల్లోనూ పార్లమెంట్ ఎన్నికలు ఆ రకంగా వీరాంగం చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పప్పులు ఉడకలేదు ఈ యొక్క 2024 అసెంబ్లీ ఎన్నికల్లో. ఎందుకంటే ఆ రోజు ప్రజలు వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా, నామినేషన్స్ ఫామ్స్ని అడ్డంగా చింపేసినా, మా సంతకాలు వీళ్ళే ఫోర్జరీ చేసి విత్డ్రా చేసినా ప్రజలు మాట్లాడలేకపోయారు. ఎందుకంటే ఈ దుర్మార్గుల్ని తెలుసో తెలియక ఎన్నుకున్నాం. ఇంకా 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు అధికారంలో ఉంటారు. వీళ్ళు ప్రతి 50 కుటుంబాలకు ఒక పోలీస్ మాదిరిగా మాకు వాలంటీర్ని కాపలా పెట్టారు. ఇట్లాంటి పరిపాలనలో మనం మాట్లాడకుండా ఉండిపోయారు. కానీ 2024 అసెంబ్లీ ఎన్నిక వచ్చే సమయానికి ఈ యొక్క దుర్మార్గ పాలన, ఈ యొక్క నియంత పాలనకి చర్మగీతం పాడేటువంటి ఎన్నిక. జరగడానికి టీడీపీ కారణం కాదా? నేను వేసేటువంటి ఓటు నాకు స్వేచ్ఛనిస్తుంది అనేటువంటి భావనతోటి ఇవాళ ఆ వైఎస్ఆర్సీపీ గోండాల్ని, రౌడీల్ని ఎదిరించి ప్రజలు వెళ్ళి ఓట్లు వేశారు. అది చూసి ఓర్వలేక ఇవాళ సజ్జల మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఓకే, లోకేష్ మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. లోకేష్, వంగగీత గారిని చివరి క్షణంలో ఉప ముఖ్యమంత్రిగా ప్రకటిస్తామని చెప్పారు.
ఇది చూసుకొని ప్రజలు బంగాగీత గారికి ఓటేసే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు కదా. ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే అవేటువంటి అవకాశాలు లేవు, ఆయనకి 30-35 సీట్లు వస్తేనే గొప్ప అనుకునేటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆయన మళ్ళీ ఎవరికో పదవిని ఇస్తానంటే నమ్మేటువంటి స్థితిలో ఎవరూ లేరు. రెండోది పవన్ కళ్యాణ్ ఈవేళ ఒక కాన్స్టిట్యున్సీలో పోటీ చేస్తూ ఉన్నారని అంటే ఆ నియోజకవర్గ ప్రజల అదృష్టం. ఎందుకంటే ఒక చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ఓ లోకేష్ గారు కానివ్వండి, ఒక పవన్ కళ్యాణ్ కానివ్వండి, ఎందుకంటే వాళ్ళు రేపొద్దున ఈ ప్రభుత్వంలో కీలకమైనటువంటి భూమిక పోషించేటువంటి నాయకులు కాన్స్టిట్యున్సీ కాబట్టి వాళ్ళ ద్వారా మా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామనే ఆలోచనతో వాళ్ళు ఓటింగ్లో పాల్గొంటారు తప్ప ఇట్లాంటి ఏదైతే ఇప్పుడు పదవుల మీద దృష్టిలో పెట్టో లేకపోతే ఓటమిని కళ్ళ దగ్గర కనిపించేటువంటి మాటలను నమ్మేటువంటి పరిస్థితులు అయితే వీళ్ళ ప్రజలు ఎవరు కూడా ఉండబోరు కూడా. రైట్, ప్రసాద్ ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నారు. మీరు అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్కి కీలక బాధ్యతలు ఇస్తారా లేదా ఆటల కరివేపాకలా వాడుకొని వదిలేస్తారా? లేదు, 100% కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి మిత్రులుగా మంచి అండర్స్టాండింగ్తో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా దగ్గర నుండి నేను చూసా. ఎందుకంటే ఏదైతే ఈ సమన్వయ కమిటీ తెలుగుదేశం జనసేన సమన్వయ కమిటీలో కూడా నేను సభ్యులుగా ఉన్నా, వాళ్ళిద్దరి మీద కూడా చాలా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఎవరు ఏ రకంగా కమ్యూనికేషన్ గ్యాప్ సృష్టించాలన్నా కూడా ఇద్దరి మధ్యలో కూడా అది మారేటువంటి పరిస్థితి లేదు, మంచి స్నేహం ఉంది. అంచేత రేపు అడ్మినిస్ట్రేషన్ అనేది ఇద్దరు కలిసే ఏ కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసే నిర్ణయాలు తీసుకుంటారు, కలిసే పరిపాలన జరుగుతుంది. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, ఒకళ్ళు తక్కువ ఒక ఎక్కువ అనే ప్రశ్న రేపు తెలుగుదేశం జనసేనలో రాదు. కీలక బాధ్యతలు అప్పచెప్తారంటారు పవన్ కళ్యాణ్కి? బాధ్యతలు అప్పచెప్పడం కాదు, వాళ్ళే బాధ్యతలు ఎవరు ఎట్లా తీసుకోవాలి నిర్ణయం తీసుకునేదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు. ఇంకా అప్పచెప్పడం ఏంటి? ఆయనే నాయకుడు అని చేత ఏ బాధ్యతలు ఎవరికి ఇవ్వాలి, ఏ బాధ్యతలు ఎవరు తీసుకోవాలనేది నిర్ణయం తీసుకోవాల్సిందే పవన్ కళ్యాణ్ గారు. మరి లోకేష్ పరిస్థితి ఏంటప్పుడు? అందరూ చెప్తున్నాను కదా, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు టీడీపీలో 2 ఉన్నాయండి. నెంబర్ 1 చంద్రబాబు నాయుడు గారు, నెంబర్ 2 లోకేష్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు, అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది? చంద్రబాబు నాయుడు గారు అలాగే నెంబర్ 1 పొజిషన్ ఉంటారు. నెంబర్ 2 ఎవరు? లోకేషా పవనా? అసలు నెంబర్ 2 నెంబర్ 3 అనేది ఉండదు. ఖచ్చితంగా నెంబర్ 1 అనేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జనసేన నెంబర్ 1లో ఇద్దరు ఉంటారు. ఏదైతే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు లోకేష్ బాబు గారు కూడా నిజం చెప్పాలంటే ఆయన చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఎప్పుడు కూడా మీరు కూడా చూశారు, గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇక్కడ నేను కూడా చూశాను. ఆయన మినిస్టర్గా పనిచేసినప్పుడు పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ చేసినప్పుడు ఐటీ, అదేవిధంగా అంతకుముందు కూడా ఆయన జనరల్ సెక్రటరీగా చేసినప్పుడు నేను కూడా ఆయన దగ్గర నుండి చూసా. ఆయన కూడా రాత్రి 11-12 గంటల వరకు కూడా కష్టపడేటువంటి వ్యక్తిగా, అంటే ఏదో ఎన్టీ రామారావు గారు మనవడుగా, బాలకృష్ణ గారు హల్లుడిగా, చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా ఎప్పుడూ ఆయన ఉండలా. ఒక తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త మాదిరిగానే పనిచేశాడు. కార్యకర్తల సంక్షేమ నిధిగా కూడా మరి ఆయన వెల్ఫేర్ కోసం ప్రయత్నించిన వ్యక్తి. అంచేత ఆయన తెలుగుదేశం పార్టీ బాగుండాలి, చంద్రబాబు నాయుడు గారికి వెన్నుగా తోడుగా ఉండాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచనకు అనుగుణంగా పనిచేసేటువంటి వ్యక్తి లోకేష్ బాబు గారు. అంచేత మా దగ్గర అటువంటి ఇబ్బందులు ఏమీ వచ్చేటువంటి పరిస్థితి లేదు, అటువంటి ఛాన్స్ కూడా మేము ఎవరికి కూడా ఇవ్వం. 100% సమన్వయంతో అందరూ కూడా కలిసి మేము పనిచేసుకుంటాం. ఏదైతే తెలుగుదేశం జనసేన కలయిక అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక మేలు కలయికగా ఉండేటువంటి విధంగా ఇంకొక 20 సంవత్సరాలు తెలుగుదేశం జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలిసి పనిచేసేటువంటి విధంగా మా పాలన ఉంటుంది. రైట్ లోకేష్, చంద్రబాబు గారు ఇదే చివరి ఎలక్షన్ అనుకోవచ్చా? అలా అని మనం ఏం చెప్పను. ఇప్పుడు మీకు నరేంద్ర మోడీ గారు కూడా మనం అట్లానే అనుకున్నాం. ఏంటి, జనరల్గా బీజేపీలో ఒక 2 టైమ్స్ చేసిన తర్వాత చేంజింగ్ ఉంటుందని. కానీ నిన్ననో మొన్ననే చెప్పారు, ఏదో 2047 వరకు కూడా నేను క్రియాశీలకంగా ఉంటానని నరేంద్ర మోడీ గారు చెప్పినట్లుగా నేను ఎక్కడో మీడియాలో చూసాం. పక్కనే బీజూ పట్నాయక్ చాలా అద్భుతంగా ఆయన ముఖ్యమంత్రిగా పాలన సాగిస్తున్నటువంటి పరిస్థితి. ఈ చంద్రబాబు నాయుడు గారి కంటే పెద్ద వయసులో ఉన్నారు. ఈవేళ అమెరికా ప్రెసిడెంట్ ఆయన కూడా బ్రహ్మాండంగా ప్రజల మద్దతు పొంది ఉన్నాడు. అంచేత రాబోయేటువంటి రాజకీయాల్లో ఏం జరుగుతుందనేది మనం ఊహించి చెప్పం. మా దగ్గర ఉన్నటువంటి టార్గెట్ ఒకటే, ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల కష్టపోయినటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏదైతే ఉందో మళ్ళీ దీన్ని పునర్నిర్మాణం. అది 4వ తారీఖున మనకు తెలిసింది ప్రజలు ఏ తీర్పిచ్చారనేది. ప్రేమ్, రామనాయుడు గారు జూనియర్ ఎన్టీఆర్ గురించి బుద్ధ వెంకన్న మీ నాయకులు ఒక మాట అన్నారు, టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధం లేదన్నాడు.
అంటే లోకేష్ని నెంబర్ 2గా చేయడం కోసమే జూనియర్ ఎన్టీఆర్ని దూరం పెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి మీ సమాధానం ఏంటి? ఇప్పుడు అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన సినీ రంగంలో ఉన్నారు. ఆయన రాజకీయాల వైపు ఆయన వచ్చేటువంటి ఆలోచనలో ఉన్నట్టు ఆయన ఎక్కడా కూడా చెప్పినటువంటి పరిస్థితి లేదు. ఆ రకమైన ఇంట్రెస్ట్ కూడా మన ఈ మధ్యకాలంలో ఎక్కడా చూడనటువంటి పరిస్థితి. అంచేత ఏదైతే ఊహాజనితమైనటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పే కంటే ఈవేళ తెలుగుదేశం పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతూ ఉన్నారు, నారా లోకేష్ బాబు గారు కష్టపడుతూ ఉన్నారు. అంచేది ఎవరు కష్టపడి పార్టీ కోసం పనిచేస్తే మేము 5 సంవత్సరాల కష్టంలో ఉన్నాం. 2019, 2024 రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము ఇంత కష్టాలు అనుభవించాలి. ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అనుభవించాం. చంద్రబాబు నాయుడు దగ్గర నుండి గ్రామంలో నుండి కార్యకర్త వరకు. అటువంటి కష్టకాలంలో ఎవరైతే మాకు నాయకుడిగా ఉండి, అది చంద్రబాబు నాయుడు గారా లోకేష్ గారు, ఎవరైతే మాకు కష్టపడి పార్టీని ఆదుకుని మాకు ఒక భరోసా భద్రత ఇచ్చాడో వాళ్ళే మా నాయకుడు. రైట్. బొత్స రేపు రాబోయే ఫలితాల గురించి, ప్రమాణ స్వీకారం గురించి మాట్లాడారు. బొత్స ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. దేశంలో ఎక్కడ లేని విధంగా 5 సంవత్సరాల్లో జరిగిన విషయాన్ని చెప్పి దాని మీద మేము మళ్ళీ ప్రజల దగ్గర తీర్పుకెళ్ళాము. తప్పకుండా మాకు పాజిటివ్ జరుగుతుంది. ఈ ప్రభుత్వం మళ్ళీ జగన్మోహన్ రెండోసారి ముఖ్యమైన ప్రమాణ స్వీకారాన్ని చేస్తారని 9వ తేదీ నాడు 100% నమ్ముతున్నాం. రామనాయుడు గారు 9వ తారీఖున వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని అంటున్నారు. ఇంకొక క్లిప్పింగ్ కూడా వేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈయన ఏదైతే కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆ రోజు ఏదైతే విజయమ్మ గారిని ఉద్దేశించి సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆ రోజు మాట్లాడినటువంటి పరిస్థితి. ఏ రకంగా విజయమ్మ గారిని మాట్లాడారు మనందరం కూడా చూసాం ఆ రోజు అసెంబ్లీలో. చేత వీళ్ళు ఏంటంటే ఏ పార్టీలో ఉంటే ఏ నాయకుడు ఉంటే వాడిని తృప్తిపరచడం కోసం పనిచేసేటువంటి నాయకులే తప్ప వీళ్ళు ప్రజల అభిప్రాయాన్ని బట్టి మాట్లాడేటువంటి పరిస్థితిలో ఉండరు. ఏదైతే చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి కూడా ఇట్లా ఈ బొత్స సత్యనారాయణ గారు ఉన్నంతలో ఆయన కొంచెం పెద్ద మనిషే, ఆయనతోటి కూడా ఇట్లా అబద్ధాలు అసత్యాలు మాట్లాడించడం అంటే ఏదైతే ఒక పేరు నాని, ఒక కొడాలి నాని, లేకపోతే ఒక వంశీ, ఒక అంబటి రాంబాబు ఇటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు టీవీలో కనిపిస్తుంటే టీవీ ఛానలే మార్చేస్తున్నారు వీళ్ళ ప్రజలు, చూడడానికి కూడా ఇష్టపట్ల. అందుకని సాక్షి ఛానల్ వాళ్ళు కూడా వాడడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే వాళ్ళ రేటింగ్ కూడా పడిపోతుంది టీవీ నేను వాళ్ళకు కూడా వాళ్ళు చూపిస్తూ ఉంటాయి. అందుకని వాళ్ళ చేత మాట్లాడించే అవకాశం లేక పాపం బొత్స గారిని బలి చేసి ఆ బొత్స గారి చేత ఆ 4 మాటలు మాట్లాడించినట్టున్నారు. చేత ఆయన సజ్జలిచ్చినటువంటి స్క్రిప్ట్ని చదివి వెళ్ళిపోయాడు తప్ప బొత్స గారు స్వతసిద్ధంగా మాట్లాడిందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే నిజంగా ఆయన అట్లా మాట్లాడాడు, రేపు అధికారం వస్తుందని అని అనుకుంటే ఆయన ఉత్తరాంధ్రలోనే ఈవేళ ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీకి గెలిచేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి సాక్షి గత ఎన్నికల్లో టీడీపీ వాళ్ళ జిల్లాలో బోనీ కూడా చేయలేదుగా. ఎస్ కరెక్ట్. 2019లో నేను చెప్పాం కాదు, ఎందుకంటే ఒక్క ఛాన్స్ అనేది ఆ రోజు రాజశేఖర రెడ్డి అభిమానం అన్నీ కూడా చూపించాయి. కానీ ఈరోజు ఏదైతే ఆ రోజు 151 సీట్లు 50% ఓట్లు ఏ రకంగా అయితే ప్రజలు ఇచ్చారో మళ్ళీ అది ఈవేళ రివర్స్లో ఈవేళ కూటమికి రాబోతోంది. అందులో పర్టికులర్గా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాల నుంచి కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీకి మంచి అక్కడే పునాది ఈరోజు మళ్ళీ మీకు కనిపించబోతోంది. మంచి మెజారిటీ సీట్లు ఉత్తరాంధ్రలో కూడా వస్తూ ఉన్నాయి. దానికి ఉదాహరణ మొన్ననే మీరు చూశారు, ఏదైతే పట్టభద్రుల ఏదైతే ఎమ్మెల్సీ ఏదైతే ఉందో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఉత్తరాంధ్రలో వాళ్ళ రాజధాని అని చెప్పి మాయ చేసి మభ్య పెట్టినా కూడా ప్రజలు నమ్మకుండా ఆ రోజే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారని అంటే ఇప్పుడు 2020 మేనిఫెస్టోలో కూడా పెట్టారు 3 రాజధానులు. ఓకే, ఈ మేనిఫెస్టోలో కూడా 3 రాజధానుల గురించి చెప్పారుగా. 3 రాజధానులు ఆయన అధికారం వచ్చారని ఎప్పుడు 2019లో 2024 ఆయన ఇచ్చింది ఎంత పరిపాలనా కాలం 5 సంవత్సరాలు. మాకు 2014, 2019లో మాకు 5 సంవత్సరాలు అధికారం ఇస్తే రాజధాని లేనిటువంటి రాష్ట్రానికి ఒక రాజధాని అనేది ఒక నిర్ణయం తీసుకున్నాం. ఎటువంటి లాఠీ చార్జీ కానీ పోలీస్ కేసులు లేకుండా 33,000 ఎకరాలు స్వచ్ఛందంగా రైతుల దగ్గర తీసుకున్నాం. మరి ఏదైతే ఒక అసెంబ్లీ కానీ, ఒక సెక్రటేరియట్ కానీ, ఒక హైకోర్టు కానీ, ఒక డీజీపీ ఆఫీస్ కానీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, హైకోర్టు జడ్జిల క్వార్టర్స్ కానీ ఇట్లా మేము చాలా వరకు నిర్మాణాలు మీరు టెంపరీ అని అనడంతో, తాత్కాలికం అని అనడంతో, ఓకే నేను ఫైనల్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నేను అనేది అంటే మేము అట్లా అయినా కనీసం కొంతమేరైనా మేము 5 సంవత్సరాల మాకు ఇచ్చిన పీరియడ్లో మేము చేసాం. ఇతనికి 5 సంవత్సరాల పీరియడ్ ఇస్తే ఈవేళ అమరావతిని నిర్వీర్యం చేశాడు. 3 రాజధానులని 3 ముక్కలని చెప్పి 3 ఇటుకలు కూడా ఎక్కడ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఇంక ఇతని మాట పిచ్చోడు కూడా ఎవడో నమ్మేటువంటి స్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే, రామనాయుడు గారు లోకేష్ రెడ్ బుక్ గురించి మాట్లాడారు. సో రెడ్ బుక్లో ఉన్న మొదటి పేరేంటి, ఎలాగ అధికారంలోకి వస్తున్నామని చెప్తున్నారుగా. అంటే ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి పాలనలో
రెడ్ బుక్లో ఉన్న మొదటి పేరు ఎవరిది? అంటే రెడ్ బుక్ అంటే నేను ఒకటే చెప్తూ ఉన్నా, మాకు కూడా ఎందుకంటే చాలామంది అంటే అటు పొలిటికల్ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా. ఎందుకంటే మాకు కూడా వాళ్ళంటే చాలా గౌరవం. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా ఆ సివిల్ సర్వీస్ దాన్ని ఎందుకు కొనసాగిస్తుంది అని అంటే ఈ ఒక ప్రాంతీయ అభిమానం కానీ ఒక కులాభిమానం కానీ పార్టీ అభిమానం లేకుండా చేస్తారని చెప్పేసి ఒక ఇండియా వైడ్లో ఒక సివిల్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ రాశారా? రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నాయా రెడ్ బుక్లో? అన్ని అందరు రాజకీయ పొలిటికల్. మీకు ఒక అవకాశం ఇచ్చి రెడ్ బుక్లో మీరు ఒక 2 పేర్లు రాయండి అంటే మీరు ఎవరి పేర్లు రాస్తారు? ఇప్పుడు ఆల్రెడీ రాసుకుని ఉంచుకున్నాము. మీకు అవకాశం ఇచ్చి మొత్తం టీడీపీ నేతలందరికీ అభ్యర్థులందరికీ ఇచ్చి ఒక్కొక్క 2 పేర్లు రాయండి రెడ్ బుక్లు అంటే మీరు రాయబోయే ఆ 2 రాజకీయ నేతల పేర్లు ఎవరి? అంటే నేను ఒకటే చెప్తూ ఉన్నా, అంటే రెడ్ బుక్లో రాయడం అని అంటే వాళ్ళని ఏదో ఇప్పుడు హింసాత్మకంగానో లేదా ఇంకొక రకంగానో వాళ్ళు చేయడం కాదు. వాళ్ళు ఏదైతే 5 సంవత్సరాలు ఏదైతే తప్పులు చేశారో, ఏదైతే వాళ్ళు ఈ కక్షలు కేసులతోటి వేధింపులతో రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఏదైతే నడిపించారో దానికి వాళ్ళకి శిక్ష పడేటువంటి విధంగా అది కూడా చట్టబద్ధంగా అడుగుతున్నాను. ఎవరైనా రాజకీయ నాయకుల పేర్లు ప్రస్తుతం వైసీపీలో ఉన్న నేతల పేర్లు రెడ్ బుక్లో రాయాలని ఉందా లేదా? అంటే నేను అనుకునేది ఏంటంటే రాజకీయ రంగంలో ఓకే వాళ్ళు తప్పులు చేస్తారు, దానికి శిక్ష ఉంది 5 సంవత్సరాల తర్వాత. మీకు అవకాశం ఇచ్చి ఒక 2 పేర్లు ఎవరి పేర్లు? నేను అనేది ఏంటంటే కొంత వీళ్ళు కూడా వ్యవస్థలను కూడా నిర్వీర్యం అయిపోయి. ఎందుకంటే ఇప్పుడు ఒక చీఫ్ సెక్రటరీ ఒక సీఎం తనకు కావాల్సిన చీఫ్ సెక్రటరీని పెట్టుకున్నారు, లేకపోతే తనకు కావాల్సిన డీజీపీని తీసుకున్నారు, వాళ్ళిద్దరూ ఆయన కనుసన్నల్లో నడుస్తున్నారు అని అంటే ఆయన సెలక్షన్లో ఉంది, అది రాజ్యాంగపరంగా కొంచెం తప్పేది ఉంది. కానీ క్రింద ఉన్నటువంటి కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో, కింద ఎవరైతే ఎస్పీలు ఎవరైతే ఉన్నారో, ఒక సిఎస్ తప్పు నిర్ణయం చేసినప్పుడు, ఒక డీజీపీ తప్పు నిర్ణయం చెప్పినప్పుడు వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళు ఎందుకు దాన్ని ఇది కరెక్ట్ కాదని ఎందుకు చెప్పలేకపోతూ ఉన్నారు? ఒకవేళ చెప్తే ఏం చేయగలుగుతారు? ఒక లూప్ లైన్ పోస్టులే. ఓకే, అదే ఇంకా ఎక్కడైనా జరుగుతున్న ప్రాక్టీస్, అది ఏ ప్రభుత్వం అధికారంలో జరుగుతున్న ప్రాక్టీస్. నేను సమయం కూడా మించిపోయింది కాబట్టి నేను ఒక బిట్ క్వశ్చన్ అడుగుతా. మీరు లెక్చరర్గా చేశారు కాబట్టి చాలామంది స్టూడెంట్స్ కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుని ఉంటారు. మీకు రెడ్ బుక్లో రాయమని అవకాశం ఇస్తే అంబటి రాంబాబు పేరు రాస్తారా, రోజా పేరు రాస్తారా, కొడాలి నాని పేరు రాస్తారా? నన్ను అదే ఏం తీసుకుంటా అంటే నేను చెప్పేది అదే. నేను అలాగంటే పొలిటికల్ లీడర్ ఎంతైతే తప్పు చేస్తే దాన్ని కరెక్ట్ చేయవలసిన బాధ్యత వ్యవస్థ మీద ఉంది. ఆ పొలిటికల్ లీడర్ తోటి ఈ వ్యవస్థ కలిసిపోయి పనిచేస్తే నష్టం ఎక్కువ జరుగుతుంది. అంచేత ఒక్క పొలిటికల్ లీడర్ది నేను తప్పు అన్ను. ఎందుకంటే అతన్ని చెప్పినటువంటి నిర్ణయం తప్పని తెలిసినా కూడా దాన్ని ఏదైతే ఆచరణలో పెట్టాడో అది జగన్మోహన్ రెడ్డి పేరు రాస్తా ఉంటారా? చూద్దాం. రైట్, ఫైనల్ క్వశ్చన్. మీకు మంత్రి పదవికి అవకాశాన్ని కల్పిస్తుంటే, మంత్రికి అవకాశాన్ని కల్పిస్తుంటే మీరు తీసుకునే శాఖ ఏంటి? నేను ఇందాకే చెప్పా, ఏదైతే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తీసుకుని మీకు ఇష్టమున్న శాఖ ఏంటి? మీకే చాయిస్, మీకే వదిలితే ఏం తీసుకుంటారు? నాకు వ్యవసాయ శాఖ, విద్యాశాఖ, హోమ్ మినిస్టరా, ఎక్సైజ్ మినిస్టరా? అంటే నేను చాలా క్లియర్గా మనకి ఏ బాధ్యత చెప్పినా సక్రమంగా, ఎందుకంటే నేను చూసారు మీరు లాస్ట్ 5 years ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు నాకు ఏ బాధ్యత చెప్పినా కూడా కష్టపడి పనిచేశాం. ఎందుకంటే నేను కూడా వాళ్ళకి ఇప్పుడు ఒక కుప్పం వెళ్ళమంటే వెళ్ళాం, ఒక వైజాగ్ వెళ్ళమంటే వెళ్ళాం, ఒక తిరుపతి వెళ్ళమంటే వెళ్ళాం. ఇట్లా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు ఎప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో వ్యక్తిగానే నన్ను ఎప్పుడు కూడా ట్రీట్ చేశారు, నన్ను చాలా గౌరవంగా చూశారు. అందుచేత నాకు వాళ్ళిద్దరి దగ్గర గౌరవం ఉంటే రేపొద్దున ఫ్యూచర్లో నేను అదే పని చేయించుకోగలుగుతాను. ఇప్పుడు నేను 2014, 2019లో ఎమ్మెల్యేగానే ఉన్నా, సింగిల్గా ఫస్ట్ టైం ఎమ్మెల్యే. కానీ పాలకొల్లుని అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ బాగా పని చేసుకోగలిగాం. ఎందుకు చేసుకోగలిగాం? ఆ రోజు పదవి ఏమీ లేదే, మంత్రుల కంటే ఇతరత్ర కూడా నేను అభివృద్ధి చేసుకోగలిగానంటే అది ఆ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారో వాళ్ళు మెప్పించగలిగాం. అంటే ఆ రకంగా నేను ఏ పదవిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా దానికి న్యాయం చేయగలిగేటువంటి పరిస్థితి అవుతూ ఉంటుంది. ఓకే, చేత అది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఎప్పుడు కూడా నేను కట్టుకుంటాను. మీరు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా ఉన్నారు. ముద్రగడ పద్మనాభం ఒక సవాల్ కూడా చేశారు పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్పై. ముద్రగడ పద్మనాభం పేరు మార్పుకు సిద్ధంగా ఉండాలా? మీరే ఇంకొక పేరు ఏదైనా సూచిస్తారా? ఆ పేరు సరిపోతుందా? అంటే ముద్రగడ పద్మనాభం గారు అంటే మా గతంలో చాలా గౌరవం ఉండేది నాకు కూడా వ్యక్తిగతంగా. కానీ ఆయన వయసు పెరుగుతున్న కొలది మరి
ఎట్లా అని ఏంటో కానీ ఆయన గౌరవాన్ని ఆయన తగ్గించుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. అది కూడా మాకు ఒక రకంగా బాధగానే, ఎందుకంటే ఏదైతే గతంలో ఓకే చంద్రబాబు నాయుడు గారు పవర్లో ఉన్నప్పుడు ఆయన కాపు రిజర్వేషన్ పోరాట సమితి అని చెప్పి కొంత రిజర్వేషన్ కోసం మాట్లాడాడు, లేకపోతే కార్పొరేషన్ కోసం మాట్లాడాడు. తర్వాత అధికారం మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద కూడా అదే కంటిన్యూ చేస్తుంటే ఆ విలువ ఆ గౌరవం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండేది. కానీ నేను ఇంకా శాశ్వతంగా రాజకీయాలకి దూరంగా ఉంటున్నా అని ఆ రోజు రాజకీయాలు స్వస్తి పలుకుతున్నానని ఆ రోజు చెప్పాడు. అప్పుడే ప్రజలందరూ కూడా ఇదేంటిది చంద్రబాబు నాయుడు గారి మీద అయితే ఫైట్ చేశాడు, జగన్మోహన్ రెడ్డి వస్తేనేమో ఈయన రెస్ట్ తీసుకుంటానంటున్నాడు, ఇది కరెక్ట్ కాదు కదా అనేది కాపు సామాజిక వర్గంలో కూడా ఒక క్వశ్చన్ మార్క్ వచ్చింది. నెంబర్ 1. రెండవది, నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పి మళ్ళీ క్రియాశీలకంగా వచ్చి అందులోనూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తితో కలిసి నడవడం అంటే ఎవరు కూడా కాపు సామాజిక వర్గం కూడా ఎవరు కూడా ఆస్వాదించట్లా. ఎందుకంటే ఏదైతే ఈవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చూసాం ఎక్కువ నష్టపోయింది పర్టికులర్గా ఎవరైతే ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఆ కాపు కార్పొరేషన్ నిర్వీర్యం చేసేయడం కానీ, వాళ్ళ కాపు రిజర్వేషన్ ఆ రోజు 5% ఓబీసీలు బీసీలకి ఎటువంటి నష్టం లేకుండా ఇస్తే దాన్ని ఏకపక్షంగా రద్దు చేసేయడం కానీ, ఇట్లా ఏదైతే చేశాడో అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి జగన్ మాట్లాడిన మాటలు కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. అందులో కూడా పర్టికులర్గా కొడాలి నాని, పేరు నాని, అంబటి రాంబాబు, ఆయన మన వైజాగ్ ఈ వీళ్ళతోటి మాట్లాడించిన మాటలు ఇవన్నీ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలే జగన్మోహన్ రెడ్డి. కానీ అటువంటి జగన్మోహన్ రెడ్డితో ఏదైతే ముద్రగడ పద్మనాభం తన పెద్దరికాన్ని చంపేసుకుని ఆయన మాట్లాడినటువంటి విధానం అయితే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. చేత భవిష్యత్తులో ఆయన ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు ఆయన అంటే మరి ఛాలెంజ్ చేశారని అంటున్నారు, మరి నేను ఆయన ఛాలెంజ్ నేను చూడలేదు, పేరు మార్చుకుంటానని అని అంటున్నారు. ఏదేమైనా ఆయన వయసుకి అటువంటి ఛాలెంజ్లు కూడా అవసరం లేదు. ఆయనకి ఏదైనా ఓపిక ఉంటే ఆయనకి ఆ కాపులకి న్యాయం జరిగేటువంటి విధంగా 5 సంవత్సరాల్లో పోరాడవలసింది, ఆయన పోరాడలేదు కాబట్టి రేపు భవిష్యత్తులో ఆయన్ని కూడా విశ్వసించేటువంటి ప్రజలు కూడా ఇంకా రాష్ట్రంలో కూడా లేరని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఆయన గతంలో విశ్వసించేవాడిని, ఆయన కూడా నేను అభిమానిగా ఉండేవాడిని. కానీ ఆయన ఈ 4-5 సంవత్సరాల్లో ఆయన తీరు చూసిన తర్వాత సగటు వ్యక్తిలాగానే నేను కూడా అరే ఈ ఆయన నడిచినటువంటి తీరు కానీ ఆయన ఇది కానీ కొంత నాకు కూడా కొంచెం అసంతృప్తి అనిపించింది వ్యక్తిగతంగా. రైట్. 2014 కంటే 19లో మంచి మెజార్టీ వచ్చింది. ఇప్పుడు మీకు వచ్చే మెజార్టీ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు? మీ మెజార్టీ గురించి ఖచ్చితంగా ఏదైతే 2014లో నేను 6,700 మెజార్టీ వచ్చింది 14లో తిరుముఖ పోటీలో, ఆ రోజు 2019లో 18,000 మెజార్టీ వచ్చింది. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే నేను ఇచ్చినటువంటి సర్వీస్ కానీ నేను పడినటువంటి కష్టం కానీ ఏదైతే ఉందో ఖచ్చితంగా దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే 50,000 మెజార్టీ ఖచ్చితంగా పాలకులు రావాలి. ఒకవేళ ఏదైనా ఈక్వేషన్లో ఏదైనా పోల్ మేనేజ్మెంట్లో తెలియకుండా ఎక్కడైనా ఇబ్బందులు వస్తే కనుక మినిమం 30,000 గ్యారంటీ ఉంటుంది. 25,000 to 30,000 ఎవరైతే ఆపలేరు. నేను అనుకున్నటువంటి విధంగా నా కష్టం ప్రజలు గుర్తిస్తే 50,000 మెజార్టీ రావాలి. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రామానాయుడు గారు, అండ్ ఆల్ ది బెస్ట్. ఆర్టీవీ స్టూడియోకి వచ్చి అన్సెన్సర్లో పాల్గొని ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన రాబోయే ఫలితాలపైన మీ అంచనాలు విశ్లేషణ తెలియజేసినందుకు ఇవి పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో ఆర్టీవీ అన్సెన్సర్డ్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.